హరి ఓం. పరమశివుడికి కాలకాలుడు అని ఒక పేరు. కాలకాలహ. కాలము అన్నది మనకి బాహ్యార్థంలో మనం నిర్మాణం చేసుకున్నటువంటి ఒక ప్రణాళికని, మనం చేసుకున్నటువంటి ఒక కార్యక్రమ రూపకల్పనకి ఏ సమయమునందు ఏది చెయ్యాలి అన్నదానికి పనికొచ్చేటటువంటి వ్యవస్థగా ఆధ్యాత్మశాస్త్రం పరిమితం చేసి మాట్లాడదు. కాలము అన్న మాట ప్రధానంగా రెండు విషయాల్ని ప్రతిపాదన చేస్తుంది. కాలము చుట్టుకు పడుకున్నటువంటి పాము లాంటిది. చుట్టుకు పడుకున్న పాము చూడండి, మెల్లగా ఆ చుట్టలోంచే కదలిక మొదలు పెడుతుంది. అదే భుజంగభూషణో. ఆ కాలము గ్రసించేస్తుంది. కాలమునకు ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే ప్రతి క్షణంలోనూ కూడా మార్పుకి కారణమవుతూ ఉంటుంది. సమస్త ప్రపంచము కూడా ప్రతి కాలం, ప్రతి క్షణమునందు కూడా మారిపోతూ ఉంటుంది. ఆయుర్దాయం నశించిపోతూ ఉంటుంది. కొత్త ప్రాణులు పుడుతుంటాయి, ఉన్న ప్రాణులు వెళ్ళిపోవడానికి కావలసినటువంటి స్థితి ఏర్పడిపోతూ ఉంటుంది. శంకర భగవత్పాదులు చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఒకటి చేస్తూ, ఆయన ఏది చెప్పినా అద్భుతంగానే ఉంటుంది. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయతరంగభంగచపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు. కాలము చేసేటటువంటి పని ఏమిటి అంటే ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః. అది జగత్తుని భక్షిస్తూ ఉంటుంది ప్రతి క్షణమునందు కూడా. జగత్ అంటే మీతో నేను చాలా మాటలు మనవి చేశాను. జాయతే గచ్చతే ఇది జగత్. వచ్చి వెళ్ళిపోతుంది. రావడము వెళ్ళిపోవడము ఈ రెండింటికి కూడా దానికి ఆలంబనం ఎక్కడా అంటే కాలమునందే. ప్రతి దానికి జనన తేదీ ఉంటుంది. ప్రతి దానికి వెళ్ళిపోవలసినటువంటి ఈ ప్రపంచము నుంచి నిష్క్రమించేటటువంటి తేదీ ఒకటి ఉంటుంది. ఆ తేదీ ఎందులో వస్తుంది? కాలంలో వస్తుంది. కాలమే ఈ జగత్తుని తినేస్తుంది. కానీ కాలము తినేస్తుంది అన్న విషయాన్ని తెలుసుకోకుండా అజ్ఞానంలో నేను ఉండిపోతాననుకున్న వాడికే పుణ్యచింతన ఏర్పడదు. ఎందుకంటే వాళ్ళంటే పోయారు, నేను ఎందుకు పోతాను? కాబట్టి వాడికి తాపత్రయం ఏమి ఉండదు ఈశ్వరారాధన గురించి. నేను ఇలాగే ఉంటాను అనుకుంటుంటాడు, నేను శాశ్వత వస్తువుని అనుకుంటాడు. శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో అద్భుతమైన ప్రతిపాదన చేస్తారు. అదొక్కటి తలకెక్కితే చాలు. బాల్యాదిశ్యపి జాగ్రత్తాదిషు తథా సర్వాస్వవస్థాస్యపి వ్యావృత్తా స్వనువర్తమానమహమిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. బాల్యాదిశ్యపి జాగ్రత్తాదిషు తథా. బాల్యమునందు నేనన్న భావన ఉంది, దీనికి బాల్యం అయిపోయింది. దీనికి యవ్వనం వచ్చింది, నేనన్న భావన ఉంది, యవ్వనం అయిపోయింది. ఇది వార్ధక్యంలోకి ప్రవేశించేసింది ఒక 6 నెలల క్రితమే. 50 దాటితే ఇంకేముంది, సగం జీవితం అయిపోయినట్టే. పూర్వసంధ్య ఒక సంధ్య దాటిపోయాను. కాబట్టి వార్ధక్యంలోకి ప్రవేశిస్తోంది. నేనన్న భావన ఉండిపోయింది, ఇది మారిపోతోంది. జుత్తు తెల్లబడిపోతోంది. అయినా నేను ఉండిపోతాను, ఇది ఉండిపోతుంది అనేటటువంటి నేను ఉండిపోతాను, లోపల నేను ఆ నేను ఉండిపోతాను అనుకుంటే వచ్చిన దోషం ఏం లేదు. ఇది నేను ఉండిపోతాను అనుకుంటాడు. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, చూడండి ఇంకొక అరగంటే సమయం ఉంది పరీక్ష రాయడానికి అని చెప్పాలంటే ఒక వార్నింగ్ బెల్ కొడతారు. అలా ఈశ్వరుడు ఏం చేస్తాడంటే దేని మందు మనిషికి తాదాత్మ్యత ఉంటుందో ఆ తాదాత్మ్యత కలిగినటువంటి దాన్ని తెలుపు చేస్తాడు. తెలుపు అన్నీ తన యందు నిక్షిప్తం చేసుకుంటుంది, విడిచిపెడుతుంది తెలుపు. ఆ తెలుపులోంచే రంగులు రావాలి. కాబట్టి జుత్తు తెలుపు చేస్తాడు. అయితే నువ్వు ఇందులోంచి వచ్చావో అందులోకి వెళ్ళిపోయేటటువంటి సమయము ఆసన్నమవుతోంది మళ్ళీ. కాబట్టి ఈ ఉపాధి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇలాంటి ఉపాధి దొరుకుతుందని నమ్మకం లేదు. జాగ్రత్త పడిపో. కాలము గ్రసిస్తోంది. అందులో కాలముతో ఉన్న పెద్ద గొడవ ఏమిటో తెలుసా అండి? ఎప్పుడు గ్రసిస్తుందో తెలియదు.
రాజ రాజమహేంద్రవరాన్ని పరిపాలించినటువంటి రాజు భార్యతో అంటాడు, నిత్యమా జీవితము నీటిపై బుగ్గ అంటాడు. నీటి మీద బుడగ ఎంతసేపు ఉంటుంది అంటే ఏం చెప్తావు? ఈ జీవితం ఎంతసేపు ఉంటుంది అంటే కూడా అంతే. ఎవ్వరూ చెప్పలేరు దానికి జవాబు. అన్నిటికన్నా చాలా ప్రమాదకరమై మీకు హామీ లేనిది ఇది అంటే ఇది ఎంతకాలం ఉంటుందో తెలియకపోవడం. అసలు దీంట్లో ఉండడం వల్ల పెద్ద ప్రయోజనం ఏమిటి? ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి సాధన సంపత్తులు దీని యందు సమకూడి ఉన్నాయి. ఈశ్వరనామం చెప్పడం కానీ, ఓ పూజ చేయడం కానీ, ఓ ప్రదక్షిణం చేయడం కానీ, ఓ దానం చేయడం, ఓ ధర్మం చేయడం దీంతో చేయొచ్చు. కాబట్టి తొందరంతా దేని మీద ఉండాలి? ఈశ్వరార్చన యందు ఉండాలి. కానీ మనకి దేని మీద ఉంటుందంటే ఎప్పుడునూ అక్కర్లేని విషయాన్ని నెత్తి మీద వేసుకొని ఎప్పుడూ ఏదో చేస్తూనే ఉంటాడు. కొడుకు అంటాడు అయిపోతుంది, కూతురు అంటాడు అయిపోతుంది, మనవలంటాడు అయిపోతుంది. నీకు సృష్టి ఉన్నంత కాలం నిన్నుంచినా నువ్వు ఎవరో ఒకళ్ళని ఉద్ధరించే కర్తవ్యం నీ నెత్తి మీద పెట్టుకుంటూనే ఉంటావు. పక్షి అలా చేయదు, రెక్కలు వచ్చిన తర్వాత వదిలిపెట్టేస్తుంది. ప్రారంధం అంతా ఎక్కడంటే మనిషి మాత్రం ఎన్నేళ్ళు వచ్చినా ఇంకా కొడుకుల మీద, కోడళ్ళ మీద, మనవల మీద, మనవరాళ్ళ మీద ఆ అనుబంధానికి అర్థమేం ఉండదు. ఇంకా శీలం శీల బిగించినట్లు దివితే శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. అద్భుతమైన పద్యం నిజంగా. అందులో ఆయన ఆలంచున్ మెడగట్టి దానికి అపత్యశ్రీని కల్పించి, ఎంత గొప్ప పద్యం. ఒక ఆలిని తెచ్చి మెడకు కట్టావు, దానికి పిల్లలు పుట్టారు. ఇప్పుడు నాకు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఒక్కటి చేయవలసింది, అది కూడా అయిపోతే ఇంకా బాగా అనుభవంలోకి వస్తుంది. అప్పుడు ఒక్క 53 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒక సత్యం ఎరుకలోకి వస్తుంది. ఏమిటి నేను 53 ఏళ్ళుండి ఈ భూమి మీద చేసింది? ఓ కొడుకుని ఓ కూతుర్ని కన్నాను, ఆ కూతుర్ని ఇంకో ఇంట్లోకి పంపించాను, ఇంకో ఇంట్లో ఆడపిల్లని నేను తెచ్చుకున్నాను. నా దగ్గర ఓ కొడుకు కూతురు, నా దగ్గర మిగిలింది కూడా కొడుకు కోడలు. నా కూతురు ఇంకో ఇంటికి కోడలుగా వెళ్ళింది, ఇంకో ఇంట్లో అమ్మాయి నాకు కోడలుగా వచ్చింది. కొత్తగా పడిన ముళ్ళు ఏమిటి? బంధుత్వాలు, మనవలు, మనవరాళ్ళు. శీల ఒనర్చినట్లు రివితే తాడు పెద్దదవుతోంది. ఎంత పెద్దదైతే అంత కడుతుంది నేను. కాబట్టి ఏమిటి నన్ను నేను ఉద్ధరించుకున్నది? ఈశ్వర. కాలమునందు ఈశ్వరుడి వైపుకు వెళ్ళడం చేత కానటువంటి వాడు బంధీకృతుడైపోతాడు, తెలుసుకోలేడు. కాలము గ్రసించేస్తుందిరా, హామీ ఏమీ లేదు, ఇంతకాలం ఉంటామని నమ్మకం లేదు. ఒక చమత్కారమైన విషయం ఒకటి చెప్తుంటారు పెద్దవాళ్ళు. ధర్మరాజు గారి దగ్గరికి ఒక యాచకుడు వచ్చి ఏదో అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, రేపు ఇస్తాను రా అన్నాడు. భీమసేనుడు అన్నాడు, మోగించండి నగారాలు అన్నాడు. నగారాలు మోగించారు. అంటే ఏదో శుభం జరిగింది. అరే, విజయఢంకా మోగింది, నగారాలు మోగాయి, నేను చక్రవర్తిని, నాకు తెలియకుండా ఏం జరిగిందని పిలిచి అడిగాడు ధర్మరాజు. ఏమో మాకు తెలియదు, మీ తమ్ముడు మోగించమన్నాడు అన్నారు. భీముడిని పిలిచి అడిగాడు, ఏమైందిరా, ఎందుకు మోగించావురా అన్నాడు. అన్నయ్య, ఎందుకు మోగించావని అడుగుతాయేమిటి? కురుక్షేత్రం గెలవడం గొప్ప విషయం కాదు, కాలాన్ని గెలవడం చాలా గొప్ప విషయం. ఏమి నమ్మకం ఈ శరీరం రేపటి వరకు ఉంటుందని, కాబట్టి పుణ్యకార్యం ఇవాళే చేసేయాలి. కానీ నువ్వేమన్నావు, రేపు చేస్తానన్నావు, అంటే రేపటి వరకు ఉంటానని నమ్మకమేగా, కాలం గెలిచావుగా, ఇంతకన్నా గొప్ప గెలిపి ఏమిటి? అందుకని విజయఢంకా మోగించమన్నానన్నాడు. కాబట్టి కాలము ఏ క్షణంలో గ్రసిస్తుంది ఎవ్వరికీ తెలియదు, ఎలా గ్రసిస్తుంది అంతకన్నా తెలియదు. ఎన్ని రక్షణలు పెట్టుకున్నాను అని అనుకోండి, మీ బ్లడ్ గ్రూప్ తెలుసుండి మీ బ్లడ్ గ్రూప్ సీసాలు మీ వెనకాతలు వస్తూ 1 inch above the eye and 2 inches below the forehead స్పెషలిస్ట్స్ కూడా మీ వెనకాతల అంబులెన్సుల్లో వస్తున్నా, ఇంతమంది స్పెషలిస్టులు, ఇన్ని బ్లడ్ బాటిల్స్ ఇన్ని వస్తున్నా, 1 కోటి మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. ఈశ్వరుడు తీసేయాలనుకుంటే ఉంచగలిగినటువంటి ప్రజ్ఞ భాషించిన వాడు లేడు. ఎవరో మహాత్ములు ఉంటారు, పరమాచార్య స్వామి వంటి వారు. కాబట్టి ఎప్పుడు గ్రసిస్తుందో తెలియదు. ఇది ఒక పెద్ద ప్రమాదం కాలంతో. అది ఒకళ్ళని ఇద్దరిని కాదు, అలా ప్రతి క్షణం గ్రసించేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడినటువంటి ఈ కాసేపట్లో ఈ ప్రపంచపటంలో ఎంతమంది వలవల ఏడ్చారో, శరీరాలు పడిపోయాయని. నేను ఇప్పుడు ఈ మాట్లాడిన 10 నిమిషాల్లో ఎంతమంది సంతోషపడ్డారో, నాకు కొడుకు పుట్టాడు, కూతురు పుట్టింది అని.
ప్రతి క్షణం మారుతుంది, పరిణామశీలమైపోతుంది కాలము వలన. కాబట్టి ఈ కాలము అత్యంత బలవత్తరము, దీన్ని ఆపడం నీ తరం కాదు. అందుకే భాగవతంలో సూర్య భగవానుడికి ఓ కొడుకు ఓ కూతురు. కొడుకు యముడు, కూతురు యమున. యమునకి ముందుకెళ్ళడం వచ్చు, వెనక్కి రావడం రాదు. యముడికి వెళ్ళిపోయేటటువంటి యమునలో కాలంలో పడిపోవలసిన వాడిని పడగొట్టడమే తప్ప పడగొట్టకుండా క్షమించడం ఆయనకి రాదు. అంత గొప్ప పిల్లలు ఇద్దరు. ఆయనది కదలిక, ఆయన పిల్లలది కదలిక, అదే పోలికలు. రెండవ విషయం, కాల కలయతామహం. లెక్కలన్నీ ఈశ్వరుడు కాలరూపంలోనే కడతాడు. ఫలితాలు ఇచ్చేది జీవుడికి ఇస్తారు. శరీరానికి ఫలితమే ఉండదండి, జీవుడికి ఫలితం. ఈ జీవుడు బాధపడాలి, అప్పుడు ఈ శరీరం బాధపడేటట్టుగా ఆయన ఉత్తర్వు చేస్తాడు. ఇది బాధపడుతోందనుకోండి, జీవుడికి బాధ కదూ. వీడి చేసుకున్న పుణ్యం ఉంది, వీడిని సుఖపెట్టాలి, ఇది సుఖపడేటట్టు చేస్తాడు. ఇది సుఖపడుతోంది, జీవుడు సంతోషపడుతూ ఉంటాడు. ఆయన సుఖపెట్టాలి, దుఃఖపెట్టాలి, ఆయన స్వతంత్రంగా ఏమీ అలా అనవసరంగా అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకోడు. పాపపుణ్యములను లెక్క పెట్టుకుని దాన్ని ఆధారంగా జీవుడికి దుఃఖం కానీ సుఖం కానీ ఇస్తూ ఉంటాడు. అందుకే నువ్వు అనుకున్నవన్నీ అయిపోతే ఇంకా ఈశ్వరుడు ఎక్కడున్నాడు? అనుకోవడం వరకే నీ వంతు, అయిందా లేదా ఈశ్వరుడు యొక్క అనుగ్రహం. ఆయన కాలమునందు ఫలితములిస్తాడు, కాలమునందు ఈ లోకమునంతటిని గ్రసిస్తాడు, తినేస్తూ ఉంటాడు. ఇలా తినేస్తున్న గమ్మత్తు ఏమిటంటే, ఎవడికి వాడంటే వెళ్ళిపోయాడు కానీ నేను వెళ్ళను అనుకుంటాడు. అంత పెద్ద మాయ కప్పి ఉంచుతాడు. పోతన గారు ఒక అద్భుతమైన పద్యం చేశారండి భాగవతంలో. అంటే అది హిరణ్యకశిపుడి నోటితో చెప్పించారు ఆయన. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు తా చావకమానిడు వారి భంగి ఈ చచ్చిన వానికి ఎచ్చెదరు ఇదెక్కడి చోద్యము ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికిన్. ఓ చచ్చిపోయిన శవాన్ని పెట్టుకుని చావబోయే శవాలు ఏడుస్తుంటాయి. అంటే లోకంలో అది ఆ ధర్మం అనుకోండి, కాదనడానికి ఉండదు. ఆయన అన్నాడు, అదేమిటది? మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము. ఇంతకన్నా ఆశ్చర్యం ఏంటి? దేహి పుట్టుచును చచ్చుచునుండ చూచెదరు. ప్రతి వాళ్ళకి తెలుసు పుట్టాడంటే చచ్చిపోతాడని. తా చావకమానుడు వారి భంగి ఈ చచ్చిన వానికి ఎచ్చెదరు. వీడేదో చచ్చిపోయిన వాళ్ళే, చచ్చిపోయిన వాడి కోసం వీడేడుస్తాడేమిటి? ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోవడం నైజమయ్యా. ఈ ఉపన్యాసానికి వచ్చాను, ఉండిపోతానేంటి ఇక్కడేను? ఏదో 8, 8:30 వెళ్ళిపోతాను మా ఇంటికి. అలాగే ఈ జీవుడు ఎక్కడి నుంచో వచ్చాడు కాలంలో, వాడు తిరిగాడు. ఇత పూర్వం ఎక్కడెక్కడో తిరిగాడు. శంకర భగవత్పాదులు దాని పరిశీలనానికి ఒక మార్గం కూడా చెప్పారు. అదొక్కటి చాలండి మారాలంటే. శంకర భగవత్పాదుల శ్లోకాలంటే అమృత భాండాలు. కాతే కాంత అని అడిగారు ఆయన. ఇంత వెర్రెక్కిపోతున్నావు కదా, మీ ఆవిడ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? మా అత్తగారి కడుపులోంచి వచ్చింది. మీ అత్తగారి కడుపులోకి రాకముందు ఎక్కడి నుంచి వచ్చింది తెలీదు. ఏంటంటే మా ఆవిడ గురించి నన్ను అడుగుతారు. కస్తే పుత్ర, పోనీ నా కొడుకు అంటున్నావుగా, నీ భార్య సంగతి తెలియకపోవచ్చు. నీ కొడుకు నీ ఆవిడ కడుపులోంచేగా వచ్చాడు, నా కొడుకు అంటున్నావుగా. వాడెక్కడి నుంచి వచ్చాడు? అజీవుడు, తెలీదు. సంసారోయమతీవ విచిత్ర, ఈ రెండు కలిస్తేనేగా సంసారం, భార్యా బిడ్డలేగా. కస్యత్వం, నువ్వెవరు? కుతయాయాత, ఎక్కడి నుంచి వచ్చావు? మా అమ్మగారి కడుపులోంచి వచ్చానండి. మీ అమ్మగారి కడుపులోకి వచ్చావుగా జీవుడివి. మీ అమ్మగారి కడుపులోకి రావడానికి ముందు ఎక్కడున్నావు? ఇలా ఎన్నాళ్ళ నుంచి తిరుగుతున్నావు? ఎక్కడెక్కడ తిరిగావు? ఎప్పటికీ ఈ జీవయాత్ర నువ్వు ఆపేదిహా? నీకు విసుగు లేదా? కొద్దిగా ప్రయాణం చేస్తే అబ్బా అలిసిపోయిన పడుకుంటావే, ఎన్నాళ్ళు ఈ ప్రయాణం చేస్తావు? పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. అసలు నీకు అలసట అన్న మాట రావట్లేదా? బా వద్దులేవయా, ఇన్నేళ్లుండి ఏమి కంటినికనే నవ్వారి రక్షించదన్నంటాడు ధూర్జటి. అబ్బా ఇలా ఎన్ని సంవత్సరాలు ఎక్కడెక్కడ బతికాను, ఏమిటి నేను చేసేసిన ఉపకారం? నాకు నీ చేసుకున్నది లేదు. కాబట్టి ఈశ్వరా, నాకు జ్ఞానం ఈ చాలు. కాలము గ్రసిస్తూ ఉంటుంది ప్రాణులను, కానీ
ఎవడికి వాడికి రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తుండేవారు. ఒక పాము, ఒక త్రాచు పాము ఒక కప్పని పట్టుకుంది. ఇప్పుడు సగం పట్టుకుంది కప్పని. అది మెల్లిమెల్లిగా నోరు విప్పి మిగిలిన కప్పని మింగుతుంది. కప్ప వెనక భాగం పాము నోట్లో ఉంది, కప్ప ముందు భాగం బయటికి ఉంది. ఆ ముందుకున్నటువంటి కప్ప నోటి ముందు ఒక ఈగ ఎగురుతోంది. ఆ ఈగని పట్టుకోవడానికి కప్ప నాలిక చాపుతోంది. ఏం ఆశ్చర్యం! కాబట్టి అలా ఎవడు ఎంతకాలం ఉంటాడు అన్నది తెలియదు. అసలు పరమ సత్యం ఏది అంటే దీనితో ఈశ్వరుణ్ణి చేరాలి. అసలు అదొక్కటి తప్ప, ఆ ఒక్క ఎరుక తప్ప మిగిలినవన్నీ విషయాల్లోనూ జాగ్రత్త. ఎంత జాగ్రత్త! ఈ ఒక్క విషయంలో ఆత్మద్రోహం అన్నారు. అందుకే మహానుభావుడు దీక్షితుల వారు అన్నారు, ఒరే నీకు నువ్వు ద్రోహం చేసుకుంటున్నావురా అన్నారు. ఇంత గొప్ప ఉపాధి వచ్చింది, చేసిందా? ఏమీ లేదు. ఒక్క ధర్మం పాటించవు, ఒక్కసారి నామం చెప్పవు, ఓ పుణ్యకార్యం చెయ్యవు, ఓ శ్రవణం చెయ్యవు, ఏమీ అక్కర్లేదు. మిగిలినవన్నీ పరమశ్రద్ధ. ఒక్కసారి ఊపిరాగిపోతే అంతే, కొత్త చాపలో చుట్టేసి పట్టుకెళ్ళి కాల్చి అవతల పారేస్తారు. ఎవడికి సంబంధం? 11 రోజులు దాటిపోయిందంటే తలుచుకునేవాడు ఉండడం. ఏడాది అయిపోయిన తర్వాత ఇంటి పురోహితుడు గుర్తు చేయాలి, మీ నాన్నగారికి అద్దెనం వస్తోందండి అని. ఏమిటో వెంపర్లాడిపోతున్నావు. అసలు ఎప్పుడూ పట్టుకునే ఈశ్వరుడు గురించి చింతేలేదు నీకు. ధూర్జటి దెప్పి పొడుస్తాడు కాళహస్తీశ్వర శతకంలో. ఎప్పుడో అంటామే ఈశ్వరుడు ఒక్కడి విషయం. ఆడపిల్ల పుట్టింది, ఆర్డి మొదలెట్టావు. ఏం మరి నీ శరీరం విషయంలో జీవుడు కూడా మరి వచ్చే జన్మకి జాగ్రత్త పడాలిగా. ఏం చేస్తున్నావు? దానికి చేసింది లేదు. ఎప్పుడు చేస్తావంటే పెద్దవాడిని అయ్యాక చేస్తానంటావు. అప్పుడు మోకాళ్ళ నొప్పులు, అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు కూర్చోనో లేదు, ఆచమనము లేదు. ఇంకేం నువ్వు చేసేది? దంతంబుల్ పడనప్పుడే తనువు ఎందారూఢియున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చెరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వలమీ పదంబుజములం శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఒంట్లో ఓపిక ఉండగా కదా, దీపం ఉండగా కదా ఇల్లు చక్కబెట్టుకోవడం. దీపం నిధనం అయిపోయిన తర్వాత ఇంకా చక్కబెట్టేది ఏముంటుంది? కాబట్టి కాలము ఆధ్యాత్మశాస్త్రమునందు బహుధా పరాకు చెప్తుంది. ఉండిపోయేది కాదు సుమా ఉపాధి. ఉండని ఉపాధిని ఆధారం చేసుకుని ఉపాసన ద్వారా ఎప్పుడూ ఉండే సత్యంలోకి నువ్వు ప్రవేశించేయాలి. ఎప్పుడూ ఉండే సత్యంలోకి వెళ్ళిపోతే ఇది పడిపోతున్నా నీకు ఇహ బెంగలేదు. ఆ సత్యము ఎరుకలోకి తెచ్చుకునే ప్రయత్నం అంటూ మొదలు పెడితే ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో 10 జన్మలో 20 జన్మలో దగ్గరికంటూ నడుస్తావు. అసలు అదొక్కటే జీవితంలో అక్కర్లేదైతే ఇక రక్షించేవాడేవాడు? ఈ ఉపాధి వల్ల ప్రయోజనం ఏమిటి వస్తుంది? కాబట్టి కాలము ఆధ్యాత్మశాస్త్రమునందు అనుల్లంఘనీయము. దాన్ని ఎవ్వరికి తరం కాదు. వెనక్కి మీరు ఒక్క క్షణాన్ని తీసుకురావడం ఈ భూమి మీద పుట్టిన వాళ్ళెవ్వరూ ఇప్పటి వరకు చేసిన మొనగాడు లేడు. ఒక తేదీ కాదు, ఒక క్షణం వెళ్ళిపోయిన కాలాన్ని వెనక్కి తెచ్చి ఇదిగో ఈ క్షణాన్ని మళ్ళీ తెచ్చాను అన్నవాడు లేడు. అది ఆయన శాసనం, అంతే. అది ముందుకే నడుస్తుంది. అలా నడవగలిగినటువంటి కాలంలో నువ్వు జాగ్రత్త పడకపోతే ఇబ్బందికి లోనైపోతావు. దాని లక్షణం ఏమిటి? కాలము అంటే కాలమునకు ఉన్న గొప్ప లక్షణము గ్రసించుటయే. అది తినేస్తుంది. అందుకే కాలమునకు శంకర భగవత్పాదులు వాడిన పర్యాయ పదం జగద్భక్షక. నేను అన్నం ఎలా తింటానో, నేను ఈ అరటిపండు ఎలా తింటానో అది కేవలం ఒకటే తింటుంది. కాలము జగత్తుని తింటూ ఉంటుంది. జగత్తుని పుట్టించి జగత్తుని తింటుంది. దాని ముందు ఎవరైనా పడిపోవలసిందే. దాన్ని ఎవ్వరూ వెనక్కి తేలేరు. దాని ముందు నిలబడగలిగినటువంటి వాడు లేడు. ఎంత గొప్పవాడు కానివ్వండి, ఆయన భీష్ముడే కానివ్వండి, లేకపోతే పరమాచార్య స్వామి అంతటి మహనీయుడే కానివ్వండి, భగవాన్ రమణులే కానివ్వండి, ఎవరైనా శరీరములు మాత్రం పడిపోవలసిందే కాలంలో. అది తినేస్తుంది, దాని లక్షణం. అప్పుడు నువ్వు ఉండిపోతుందన్న భ్రాంతితో దీనికి సంబంధించి ఏవి తెచ్చి పెట్టుకున్నావో అవన్నీ దీంతో పాటే వెళ్ళిపోతాయి.
ఇది తెల్లగా ఉంది అన్న భావన దీంతోనే వెళ్ళిపోతుంది. దీనికి 4 కొడుకులు దీంతోనే వెళ్ళిపోతుంది. ఇంకా ఆ కొడుకులు దీనికి చెందరు, ఇది కాలిపోతుంది. దీనికి ఇంత ఐశ్వర్యం, తర్వాత జీవుడు దరిద్రుడు, తెలియదు. ఆ ఐశ్వర్యం ఆ జీవుడికి వెళ్ళదు. కాలము ఇన్ని మార్పులు తీసుకొచ్చేస్తుంది. అందుకే శంకర భగవత్పాదులు కాలం గురించి చేసిన శ్లోకాలు చదివితే బాదం పప్పుని నించోపెట్టి గోటం పెట్టి కొట్టి బద్దలగొట్టి పప్పు తీసినట్టుంటాయి శ్లోకాలు. అలా ఇలా ఉండవు. పట్టిన పిచ్చి వదిలిపోతుంది, బూజులు కర్ర పెట్టి దులిపినట్టు దులుపుతాయి ఆ శ్లోకాలు. ప్రత్యేకించి భజగోవిందంలో అందుకే కదండి మోహముద్గరం అని పేరు. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు. మహానుభావుడు ఆయనకి కాబట్టి పడ్డాయి ఆ మాటలు. మాకురు ధన జన యవ్వన గర్వం, నేనన్న భావన, అహంకారం, ధనం, జనం ఇవన్నీ ఎక్కడితో పోయాయో తెలుసా? ఆ ఊపిరి ఆగడంతో పోయాయి. నా కొడుకు అంటాడు, నా కోడలంటాడు, నా కూతురల్లడంటాడు, నా అల్లుడంటాడు, నా బంధువులు అంటాడు, ఇన్ని అంటాడు. ఆ ఊపిరి ఆగింది. తాను చూడాలి చూడాలి చూడాలన్నవాడు వచ్చాడు, ఏమీ చూడడం, కన్ను విప్పి కూడా చూడడం. నాన్నగారండి అమ్మ అని ఏడుస్తారు, ఏమీ మాట్లాడడం. కట్టేశారు, ఏమీ పలకడం. బిందెతో నీళ్లు పోసేశారు, చెవుల్లోకి వెళ్ళిపోయాయి, కళ్ళల్లోకి వెళ్ళిపోయాయి, ముక్కుల్లోకి వెళ్ళిపోయాయి, ఏమీ పలకడం. తీసుకెళ్ళి కట్టెల మీద పడుకోబెట్టారు, మాట్లాడడం. నెయ్యి పోసేస్తూ ఉంటారు, ఉలకడం. అగ్ని సంస్కారం చేసేస్తారు, దగ్ధమైపోతుంటుంది, నల్లగా మాడిపోయి, ఏమీ ఉలుకుండదు. అయిపోయి ఇంటికి వెళ్ళిపోయారు. మీ నాన్నగారు ఏరి అన్నారు అనుకోండి, పోయారండి అంటాడు అంతే. ఎప్పుడైంది ఇన్ని? ఎప్పుడు పోయాయి? నీ అన్న ఐశ్వర్యం పోయింది, నీ వాళ్ళు అన్నవాళ్ళు వెళ్ళిపోయారు. అసలు నేనని నువ్వు చెప్పిన ఈ శరీరం పోయింది. కల్లరి బొమ్మయో కాయంబునొల్లా అద్దె కొంపల పోలు భోగంబులొల్లా, ఇది వెళ్ళిపోయింది చిత్రం. అరే ఇంత నమ్మాను, ఇది వెళ్ళిపోయింది. ఏది మిగిలింది నీకు? ఏమీ లేదు. చేసుకున్నది ఏమైనా ఉంటే కదా రావడానికి. అప్పుడు మళ్ళీ కుక్కో పందో పిల్లో నల్లో. కాలము ఒక్క క్షణం. శంకరులు అన్నారు, ఇవన్నీ తీయడానికి చాలా రోజులు పడుతుంది అనుకుంటున్నావేమో. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం. ఒక నిమిషం ఇవన్నిటినీ డిటాచ్ చేసేస్తుంది, తీసేస్తుంది. అది దాని శక్తి. మాయామయమిదమఖిలం హిత్వా, అప్పుడు నీతో వచ్చేది ఏమీ లేదు. బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా, ఇది ఉండగా నువ్వు బ్రహ్మపద ప్రవేశం చేసే ప్రయత్నం చేయి. ఇహ కాలమునకు లొంగకుండా ప్రయత్నం చేయి. అందుకే దీనికి సంబంధించినవన్నీ ఉండిపోతాయని విర్రెక్కిపోయిన వాళ్ళ పేర్లు లేవు చరిత్రలో, అసలు జ్ఞాపకాలు లేవు. అంతవరకు ఎందుకండి? నేను మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడుగుతాను, నిజాయితీగా గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి, మీ ముత్తాత గారి తండ్రి గారి పేరు ఎంతమంది చెప్పగలరు సభలో? ఆయన చాలా వెర్రెక్కిపోయి ఉంటాడు. నా కొడుకు, నా మనవడు, నా మునిమనవడు అని పాపం ఎంత మురిసిపోయి ఉంటాడు, అసలు పేరు కూడా తెలియదు. అసలు 3 తరాలే తెలియవు తద్దినం పెట్టేటప్పుడే చాలామందికి. అందుకే ఎలాగో కలికాలంలో పేర్లు తెలియవని గైలో తద్దినం పెట్టేటప్పుడు ఏదో ఇంకో పేరు పెట్టి, ఎన్నమ్మాయో ఏదో పేరు పెట్టి ఇచ్చేసేయి తర్పణం అంటారు. అంత దారుణంగా ఉంటుంది నమ్మితే నువ్వు లోకాన్ని. నిన్ను ఉద్ధరించేవాడు, నీ జీవుణ్ణి ఉద్ధరించేవాడు ఎవ్వడూ ఉండడు. నీకున్న పిచ్చే వాడికి అంటుకుంటుంది. గోదానం చేయరా అంటే 11 రూపాయలే ఇస్తాడు వాడు గోదానానికి. ఎక్కడొస్తుంది గోవు? గోవు వెంట్రుక తోక కూడా రాదు వైతరిని దాటడానికి. నువ్వు బడి కొట్టుకోవాలంతే ఆ చీవుని ఎత్తుర్లో. కాబట్టి నీ ఒంట్లో ఓపిక ఉండగా నువ్వు చేసుకో. ఇది కాలము ఈశ్వర స్వరూపమై హెచ్చరిక చేస్తుంది. అందుకే ఆదిత్య హృదయంలో కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. నేను వేళ్ల పట్టున ఉదయిస్తున్నాను, నువ్వు లేవలేకపోతున్నావు, కృతఘ్నుడివి, నిన్ను భంజిస్తానంటాడు ఈశ్వరుడు కాలరూపంలో. ఈ కాలమును దాటినవాడు లేడు. కారే రాజులు రాజ్యములు గెలువరే గర్భోన్నతిం పొందరే వారేరీ సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిభి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వరలంతలపరే ఈ కాలమున్ భార్గవ. ఇదంతా నాది, ఇదంతా నాది, ఇదంతా నాది, ఈ రాజ్యం నాది, ఈ రాజ్యం నాది అన్నవాళ్ళు ఎంతమందో విజయస్తంభాలు నాటుకున్న వాళ్ళు. ఆ విజయ స్తంభాలు కూడా భూమిలో పడిపోయాయి.
వాడి పేరు కూడా లోకంలో లేదు. ఎంతమంది భూమిపతులు వచ్చారో ఆ తర్వాత. వెర్రొక్కటే మిగిలిందంతే జీవితం పాడు చేసుకోవడానికి. నిన్న చెప్పానుగా మీకు విష్ణు పురాణంలోంచి కేశిధ్వజుడి యొక్క వృత్తాంతం. కాబట్టి కాలము నిన్ను మోహ పెట్టేస్తుంది. ఆ మాయయందు కాలములో పడిపోతే ఇక మళ్ళీ నువ్వు మనుష్య శరీరంలోకి వస్తావని నమ్మకం లేదు. కానీ కాలమును నియమించగలిగినవాడు, కాలమును శాసించగలిగినవాడు ఒక్కడే ఒక్కడున్నాడు. కాబట్టి ఇప్పుడు వాడి కాళ్ళు పట్టుకుంటే నిన్నేం చేస్తాడు? వాడొక్కడే లాగగలడు కాలంలోంచి బయటికి. అది కాలకాలహ. వాడు కాలమును శాసిస్తాడు. అంటే ఆయన తలుచుకున్నాడు అనుకోండి, కాలమునందు జరగవలసినవి జరపకుండా కూడా ఆయన శాసనము చెయ్యగలడు. ఆ కాలమును అవసరమైతే వెనక్కి తెచ్చేయగలడు. మీకు నేను ఒకరోజు మహాభారతంలోంచి సైంధవోపాఖ్యానం చెప్తూ చెప్పలా? ఈశ్వరుడు తలుచుకుంటే ఏదైనా చెయ్యగలడు. ఆయన యొక్క అనుగ్రహం అటువంటిది. కాబట్టి పరమేశ్వరుడు కాలకాలహ. ప్రత్యేకించి కాలహ శబ్దాన్ని గ్రసించడంలో ఎటువైపు నుంచి చెప్తారంటే యమధర్మరాజు గారితో చెప్తారు. సృష్టి మన్మధుడి వైపు నుంచి చెప్తారు. అందుకే పుట్టుకకి కాముడు కారణం, చనిపోవడానికి కాలుడు కారణం. అయితే అసలు తత్వంలో ఒక పెద్ద రహస్యం ఉంది తెలుసా అండి? మన్మధుడెవరు? విష్ణుమూర్తి కొడుకు. విష్ణుమూర్తి కొడుకు మన్మధుడు, లక్ష్మీదేవి యొక్క కుమారుడైన. కందర్పదర్ప రసుందర దివ్యమూర్తే కాంతాకుచాంబురుహ పుట్మలలోల దృష్టే కళ్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తే అని పాడుతున్నాం కదా. అటువంటి మన్మధుడు విష్ణువు యొక్క కుమారుడు. ఎవరు చంపేశారు మన్మధుణ్ణి? శివుడు చంపేశాడు. ఇంతకన్నా వాళ్ళిద్దరి మధ్య గొడవడానికి కారణం ఇంకోటి ఉండాలా? మీరు జాగ్రత్తగా ఆలోచించండి. శివుడున్న చోట కాముడు ఉండడు, బాగుంది. రాముడున్న చోట కాముడు ఉంటాడా? రాముడు తండ్రిగా విష్ణువు. రాముడుంటే కాముడు ఉంటాడా? రాముడున్న చోట కాముడు ఉండడు. ఆయన ఆత్మారాముడు, బ్రహ్మజ్ఞానం అది. కాబట్టి రాముడున్నా కాముడు ఉండడు, ఆ తండ్రి ఉన్నా కొడుకు ఉండడు దగ్గర. కాబట్టి తండ్రి కొడుకుల సంబంధాలు అవి కాదు తత్వంలో చూడవలసింది. ఏది పట్టుకుంటే ఇది నిలబడదు, ఇది మీరు చూడాలి. కామకోటి, అమ్మవారి పాదం పట్టుకుంటే ఉంది. కామకోటి పాదం పట్టుకుంటే కామము నిలబడదు, మన్మధుడు నిలబడడు. ఈశ్వరుడు శాసించాడు మన్మధుణ్ణి, ఈశ్వరుడు శాసించాడు యమధర్మరాజుని. వీళ్ళిద్దరినీ నిగ్రహించినవాడు పరమేశ్వరుడు. అందుకే ఆయన పాదాలు పట్టుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ కాముడి యొక్క అనుగ్రహమైనటువంటి జన్మ ఉండదు, కాలుని యొక్క వ్యగ్రతకి పరాకాష్ఠ అయిన మృత్యు ఉండదు. మరి ఈ జన్మకి చిట్ట చివరిసారి ఇది పడిపోతుంది. ఇది పడకపోవడం అన్నది ఉండకూడదు కదా, కాబట్టి ఇది పడిపోతుంది. ఎంతటి మహాత్ముడికి పడిపోతుంది. కానీ ఈ పడడమే ఆఖరిసారి పడడం. ఇంకొకసారి పడకూడదు. ఇంకొకసారి పడకూడదంటే అసలు ఇంకోసారి శరీరంలోకి వెళ్ళాడు. ఇది ఎవరిని పట్టుకుంటే జరుగుతుంది. నూతిలో పడిపోయినవాడు నూతిలో పడిపోయినవాడిని తాడేయమంటే పైకెక్కుతాడా? నూతిలో పడిపోయినవాడు నూతి మీద ఉన్నవాడు తాడేస్తేనే పైకెక్కుతాడు. కాముణ్ణి కాల్చినవాడు కాలుణ్ణి తన్నినవాడే మిమ్మల్ని కాముడి బారి నుంచి కాలుడి బారి నుంచి పైకెత్తగలడు. కాబట్టి అలా చేసినవాడెవరో ఆయన కాలకాలహ. అందుకే ఉజ్జయిన్లో ఉన్నటువంటి శివలింగానికి మహాకాళేశ్వరలింగం అని పేరు. అందుకే మహాకాళేశ్వరుడికి నిర్మాల్యంతోనే పూజ. మీరు మిగిలిన దేవాలయాల్లో శివలింగానికి ఇవాళ సూర్యోదయానంతరం పూజ జరిగిందనుకోండి, మళ్ళీ రేపు సూర్యోదయాత్ పూర్వం కూర్చ అంటారు, మెత్తటి బ్రష్ తోటి తీసేస్తారు ఆ పూలన్నీ. ఒక్క ఉజ్జయిన్లో మాత్రం నేను వెళ్ళి ఇలా పూలు పూజ చేశాను అనుకోండి, మళ్ళీ తర్వాత వచ్చిన వాళ్ళకి ఆ పూలే తీసి చేతిలో పెట్టి పూజ చేయండి అంటారు. ఆ పూలే చేసేస్తుంటారు అలాగా. మరి నిర్మాల్యంతో పూజ అవదా? అవదు. ఎందుకు అవదో తెలుసా అండి? శరీరం పడిపోయి పృథివీలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఈ పృథివీలోంచే మళ్ళీ కొత్త శరీరం తయారవుతూ ఉంటుంది. ఆ పంచభూతాల్లోంచే పిండాండాలు వస్తాయి, పిండాండాలు బ్రహ్మాండాల్లోకి ఎడతాయి. ఇవన్నీ చేసేవాడు మహాకాళుడు. ఆయనే లయం చేస్తాడు, ఆయనే ఉత్పత్తి చేస్తాడు. అందుకే మహాకాళ దర్శనం చేస్తే అపమృత్యు దోషం పోతుంది. అటువంటి మహానుభావుడైనటువంటి మహాకాళుడు కాలకాలుడు. ఆయన కాలమును శాసిస్తాడు, ప్రత్యేకించి కాలుణ్ణి శాసిస్తాడు.
అందరికీ ఉండేటటువంటి సామాన్య భయం ఏమిటో తెలుసా అండి? ఒకటే భయం. మంచి నగరంలో అపార్ట్మెంట్లో ఉన్నవాడికి పాముల భయం ఉండదు. ఎక్కడో ఊరికి పొలిమేరల్లో ఉన్నటువంటి ఒక ఇంట్లో ఉన్నటువంటి వాడికి పాము భయం ఉంటుంది. అందుకని పాము భయం వాడికి వీడికి కూడా ఉంటుందని మీరు చెప్పకూడదు. వాడికి వీడికి కూడా ఉండే భయం ఏమిటో తెలుసా అండి? మృత్యు భయం. ప్రతి వాడికి భయం ఏమిటంటే చచ్చిపోతానేమో చచ్చిపోతానేమో చచ్చిపోతానేమో. ఈ చచ్చిపోతానేమో అన్న భావన పోవాలన్నా, చచ్చిపోయే శరీరాన్ని సాక్షిగా చూడగలిగిన జ్ఞానం రావాలన్నా, చంపేవాణ్ణి నియమించగలిగినటువంటి వాడి పాదం పట్టుకున్న ఆయుర్దాయం పొందాలన్నా పరమశివుడే ఆధారం. వినా మార్గం లేదు. అందుచేతనే ఆయనకి కాలకాలహ అని పేరు. ఎక్కడ కాలకాలుడయ్యాడు? ఒకటి కాదు, ఎన్నో సందర్భాల్లో ఆయన కాలకాలుడయ్యాడు. ఏదో ఒక్క చోటే అని మీరు అనుకోకండి. కానీ ప్రఖ్యాతి వహించినటువంటి వృత్తాంతం లోకంలో మార్కండేయోపాఖ్యానం. అందుకే మార్కండేయోపాఖ్యానానికి వెంటనే ఫలశ్రుతి చెప్పారు. అది చిత్రం ఏమిటో తెలుసా అండి? సాధారణంగా మీరు ఈ ఆఖ్యానం అంతా వింటే అని ఉంటుంది. మార్కండేయోపాఖ్యానానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, అపమృత్యు దోషం వస్తోంది అని భయం ఉంటే చంద్రశేఖరాష్టకం ఒక్కటి చేస్తే చాలు. కానీ ఎక్కడ చెయ్యాలి? నియమం ఉంది. శివసన్నిధౌ, శివాలయంలో కూర్చుని చెయ్యాలి. శివాలయంలో కూర్చుని చెయ్యాలి అంటే దానికి తగిన నియమం పాటించి చెయ్యాలి. చేస్తే మాత్రం అలా చంద్రశేఖరాష్టకం కామ్యంతో చేస్తే అపమృత్యు దోషాన్ని కూడా అది పరిహరించగలదు. అసలు ఇక మార్కండేయోపాఖ్యానం ఏమింటే అత్యద్భుతం అన్నమాట అది. అందుకే మార్కండేయోపాఖ్యానాన్ని అసలు చదవని వాళ్ళు, దాన్ని శ్లాఘించని వాళ్ళు లోకంలో ఉండరు. మీరు ఏ ప్రఖ్యాత దేవాలయానికి వెళ్ళండి, మార్కండేయ ప్రతిష్ఠిత శివలింగం ఉంటుంది. శ్రీకాళహస్తి వెళ్ళండి, మీరు నాయనారులని దాటగానే ఎడంచేతి పక్కన అరుగు మీద మార్కండేయ ప్రతిష్ఠిత శివలింగం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. ఆయన మృకండు మరుద్వతి ఋషి దంపతుల యొక్క కుమారుడు. అయితే మార్కండేయోపాఖ్యానం పైకి కనపడినంత సులువుగా ఉండదు. లోపల చాలా ధర్మ సంబంధమైన గహనమైన విశేషములు నిక్షేపింపబడి ఉంటాయి. మృకండు మహర్షి, మరుద్వతి వాళ్ళిద్దరూ దంపతులు. వాళ్ళిద్దరూ గృహస్థాశ్రమంలో ఎలా జీవించాలో అలా జీవించినటువంటి వాళ్ళు. గృహస్థాశ్రమం దేనికి? గృహస్థాశ్రమం ప్రధానంగా దేని కొరకు అంటే అతిథులను ఆదరించుట కొరకు. అతిథులను ఆదరించడం వినా ఇంకా మిగిలిన వాటికి అన్నింటికీ గృహస్థాశ్రమం పనికొచ్చింది అనుకోండి, అది భ్రష్టగృహం అని గుర్తు. ఈశ్వరుడు ఎవరి రూపంలో వస్తాడో తెలుసా అండి? ఇంకా వేరే రాడు. అతిథి దేవో భవ. కాబట్టి ప్రమదితవ్యం. స్నాతకం చేసేటప్పుడు చెప్తారు పెళ్లి కొడుక్కి, ఒరే ఈ విషయంలో చాలా జాగ్రత్త సుమా, పరాకు పడకు. ఈశ్వరుడు ఎప్పుడైనా నీ ఇంటికి వస్తే అతిథి రూపంలోనే వస్తాడు. అందున చాలా పెద్ద శుభం ఏదైనా చెయ్యాలనుకున్నాడు అనుకోండి, నిష్కామి, ఏ కోరిక లేని వ్యక్తి మీ ఇంటికి వస్తాడు. అందుకే దశమస్కంధంలో ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు నందుడు గర్గుడు వస్తే. కాబట్టి ఇంటికి వచ్చినటువంటి అతిథుల్ని ఆదరించడం ఏదుందో అదే గృహస్థాశ్రమమునకు అత్యంత ధర్మము. అదొక్కటి చేయకుండా అతిథిని పిలిస్తే అతిథి వచ్చి తింటే మన ద్రవ్యం అయిపోతుందని భయపడ్డం అలవాటుగా ఉందనుకోండి, అంతకన్నా హీనమైన గృహస్థాశ్రమం ఇంకోటి ఉండదు. కాబట్టి పండించుకున్న గృహస్థాశ్రమం అంటే ఇప్పుడు మరుద్వతి, మృకండ మహర్షి వాళ్ళిద్దరు ఏం చేస్తున్నట్లు? వచ్చినటువంటి అతిథులను పూజ చేస్తుంటారు వాళ్ళు. అతిథి పూజ అని అదొక గొప్ప మాట శాస్త్రంలో. అతిథి పూజ చేసి తింటారు. అసలు అతిథి పూజ చెయ్యకుండా అన్నం తినడం అనేటటువంటి నియమం పెట్టుకున్న కుటుంబాలు నాకు తెలుసు. అలా నియమం పెట్టుకున్నందుకు గాను ఆ తర్వాతి తరాల్లో ఎంతంత ఐశ్వర్యాలు వచ్చాయో కూడా నాకు తెలుసు. కొన్ని కుటుంబాల్లో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క యజమాని చేసిన పుణ్యం అలా కాపాడుతుంది, యజమాని చేసిన పాపం పిల్లలకి రక్షణ లేకుండా అలా పోతుంది. కాబట్టి వాళ్ళిద్దరూ నిరంతర అతిథి పూజ చేస్తుండేవారు. పరమపరాకుతో ఉండి గృహస్థాశ్రమంలో తాము ప్రవర్తించవలసినటువంటి రీతిలో ప్రవర్తించవలసిన వారు. అంటే భార్యని స్వీకరించడానికి ప్రధాన కారణం ఏది అంటే
యజ్ఞము యాగము హోమము చేయుట గృహస్థు ప్రతిరోజు చేసుకోవలసినటువంటి నిత్యకర్మాచరణమునందు వైక్లభ్యము లేకుండా చూసుకుంటే ఆవిడ నీ శరీరాన్ని పోషించడానికి కావలసిన ఆహార పచనం చేసి పెడుతుంది. ఇద్దరూ కలిసి ధర్మపథంలో నడవాలి. నడిస్తే అందుకు చిటికిన వేలు పట్టుకుంటాడు. ఆ చిటికిన వేలు పట్టుకుని నడిపించాడు అంటే అటువంటి మహాత్ముడై ఆయన జన్మ పరంపరలను దాటిస్తాడు. సరి అయిన భర్త దొరికాడు అనుకోండి, దొరికాడంటే ఆయనని అనుగమించిన స్త్రీ కొన్ని లక్షల జన్మలు దాటేస్తుంది. ఎందుకనంటే ఆయన పుణ్యం అటువంటిది, ఆయన ఆరాధన అటువంటిది. అందులో సగభాగం ఆవిడ ఖాతాలో పడిపోతూ ఉంటుంది. దాని మీద ఆవిడ 3 మాటలు రామా 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 అందనుకోండి, ఆ ఫలితం ఆయనకి రాదు, ఆవిడికే పడుతుంది. నేను మీకు ఒక యథార్థం చెప్తున్నా. పరమభక్తుడైనటువంటి భర్త భార్య ఒకసారి శరీరాన్ని వదిలిపెడితే ఆయన ఖాతాలో కన్నా ఆవిడ ఖాతాలో పుణ్యమే ఎక్కువ ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? ఈయన చేసిన దాంట్లో సగం ఆవిడికి వెళ్ళిపోయింది. ఆవిడ చేసుకున్నది ఆయన వలన వచ్చింది కాకుండా ఆవిడ ఎప్పుడైనా ఒక్కసారి ఒక్క భగవన్నామాన్ని పలికినంత మాత్రం చేత వచ్చే పుణ్యం ఆవిడికి అధికం. అందుకే సంపాదించి పెట్టేస్తాడంతే భర్త. అటువంటి అందుకని 7 తరాలు అటు ఇటు చూడండి అంటే, అంతే. ఐశ్వర్యాన్ని ప్రధానంగా చూడరు, నిమిషంలో గ్రసిస్తుంది కాలం. ఈశ్వర సంబంధాన్ని ప్రధానంగా చూస్తారా, భక్తి కలిగిన కుటుంబమా కాదా అన్నది ప్రధానం. కాబట్టి అలా పండించుకున్న వాళ్ళు మరుద్వతి, మృకండ మహర్షి చక్కగా జీవితాలు గడుపుతున్నారు. ఆయన తపశ్శక్తి ఎంతటిది అంటే ఆయన యోగ మార్గంలో ఏకంగా సత్యలోకానికి వెడుతుంటాడు. వెళ్ళి సత్యలోకంలో తిరిగి మళ్ళీ వస్తుంటాడు. ఒకనాడమ్ముని బంగరంపు మలయందు పొందు పైతామహశ్రేణించేరి బ్రహ్మసభ చేరంబోవగా అకలంకుండగు అమ్ముని అపత్యంబడ్గా దవ్వారికుల్. ఆయన ఆ మృకండు మహర్షి సత్యలోకానికి వెళ్ళారు. సత్యలోకం అంతా విహారం చేశారు. చేసి బ్రహ్మగారు సభ తీరుస్తున్నారు అన్నారు. బ్రహ్మగారి సభ తీరిస్తే ఎందుకు వెళ్ళాలనుకుంటారో తెలుసా అండి? అదేం సినిమా కాదు. బ్రహ్మసభ అంటే దానికి ఋషులందరూ వస్తారు, మహాపుణ్యాత్ములందరూ వస్తారు. చతుర్ముఖ బ్రహ్మగారు ఆధ్యక్షంలో కూర్చుని ఉంటాడు. అటువంటి మహాపురుషులందరూ ఆ సభలో కూర్చుని చర్చ చేస్తారు. కాబట్టి మహాపురుష దర్శనం అవుతుంది. అందుకని ఆయన లోపలికి వెళ్ళాలి, బ్రహ్మసభలోకి వెళ్ళాలనుకున్నాడు. అనుకుని ఒకనాడమ్ముని బంగరంపు మలయందు పొందు పైతామహశ్రేణి చేరి అందులోకి వెడదాం అనుకునే సమయానికి ఆయనకి ఆ అకళంకుండగు ఆ మౌనిని అపత్యంబడ్డ దవ్వారికుల్ రకమౌ ఆ విభవము లేదనంచు పలకన్ మునీంద శ్రేష్ఠుడ వారితోన్. ఆయన లోపలికి వెడదాం అనుకుంటుంటే బ్రహ్మగారి సభకి రక్షకులుగా నిలబడేటటువంటి భటులు ద్వారం దగ్గర శూలాలు అడ్డు పెట్టారు. పెట్టి మృకండ మహర్షి మీరు ప్రవేశం చేయకూడదు అన్నారు. ఆయన ఆశ్చర్యపడి, నేను మహర్షిని, నేను బ్రహ్మసభలోకి ఎందుకు వెళ్ళకూడదు, ఎందుకు నన్ను మీరు పంపించట్లేదు అని అడిగాడు. వాళ్ళు అన్నారు, మీరు మమ్మల్ని మన్నించండి, దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. అపత్యంబట్గా మీకు సంతానం లేదు. సంతానము లేని వాడికి బ్రహ్మసభా ప్రవేశం చేసే అధికారం లేదు. వాడికి పితృరుణం తీరలేదు, దేవరుణం తీరలేదు. పితృరుణం తీరని వాడు ప్రవేశించకూడదు. అందుకే జీవితంలో సచేల స్నానం చేస్తాడు కొడుకు పుడితే. కొడుకు పుట్టాడు అని చెప్పారనుకోండి, మీరు ఎంత మంచి బట్టలు వేసుకుని ఉన్నా కొంచెం ఎత్తైన ప్రదేశం మించి నీరు చప్పుడై పైకి లేచేట్టుగా దూకాలి. ఆ పైకి లేచిన నీటి ఆ పొరకి పితృదేవతలు చూస్తారు, ఓ వీడు కొడుకుని కని వంశాన్ని కొనసాగించాడు, వాళ్ళు ఆశీర్వచనం చేస్తారు. అందుకే కొడుకు పుడితే సచేల స్నానం చేస్తారు. నీవు సచేల స్నానం చేయలేదు, నీకు అసలు సంతానం లేదు. సంతానం లేదు కాబట్టి నువ్వు పితృరుణం నుంచి విముక్తుడు కాలేదు. పితృరుణం నుంచి విముక్తుడు కానివాడు బ్రహ్మసభా ప్రవేశం చేయకూడదు. కాబట్టి రకమౌ నా విభవము లేదనంచు పలకన్, నువ్వు మన్నించు, మేమేం చెయ్యలేము, నిబంధనే. నిన్ను అపత్యంబు సంతానలేమి అన్న దోషం అడ్డింది, నువ్వు రావడానికి వీల్లేదు, కాబట్టి ఆగిపో. ఆయనకి తెలియదండి ధర్మశాస్త్రం. ఏదో సంతోషంలో వెళ్ళబోయాడు. అరే నిజమే, నాకు అపత్యం ఉంది కదూ, నాకు సంతానం లేదుగా. ఆయన బాధగా తిరిగి వచ్చేస్తున్నాడు. ఆయన బాధగా తిరిగి వచ్చే లోపల ఆశ్రమంలో మరుద్వతి
ఆ రోజు వంట చేస్తోంది. ఎక్కడి నుంచో యాత్రికులు వచ్చారు. వాళ్ళు మహా తేజోవంతులు. వాళ్ళు అన్నారు, అమ్మ అలిసిపోయి ఉన్నాం, భిక్ష ఇస్తావా అని అడిగారు. ఆవిడంది, ఇంతకన్నానా, మహాత్ములకు భిక్ష పెట్టడానికి కదా గృహస్థాశ్రమం, కాబట్టి రండి భిక్ష స్వీకరిద్దురు కానీ స్నానం చేసి రండి, వడ్డించేస్తానది. వాళ్ళు స్నానం చేసి వచ్చి కూర్చున్నారు. విస్తళ్ళేసింది. వడ్డనంతా పూర్తి చేసి మీరు పదార్థ స్వీకారం చేయండి అంటే వాళ్ళు అన్నారు, మీ బిడ్డని పిలవండమ్మా అన్నారు. అంటే తినేటప్పుడు ఆ బిడ్డలున్న ఇల్లేనా ఓసారి చూస్తారు. కాబట్టి బిడ్డలు ఉన్నారా అమ్మా, మీ బిడ్డల్ని పిలు. ఆవిడంది, నాకు అపత్య దోషం ఉంది, నాకు సంతానం కలగలేదు. వాళ్ళన్నారు, అమ్మ ఏమనుకోకు, సంతానము లేని ఇంట భోజనం చేయడాన్ని శాస్త్రం అంగీకరించదు, తగినంత శుభం కాదు, ఉత్తినే భోజనం చేయకూడదు, కాబట్టి మేము భోజనం చెయ్యలేం అని వాళ్ళు వడ్డించిన పదార్థాలని అలాగే విడిచిపెట్టి లేచి వెళ్ళిపోయారు. ఆవిడ చాలా బాధపడింది. అరే రే, మహాత్ములు ఇంటికి వచ్చి అన్నం తినకుండా వెళ్ళిపోయారు అపత్య దోషం వల్ల అని ఆవిడ బాధపడుతోంది. బ్రహ్మసభాప్రవేశం జరగలేదు అని మృకండు మహర్షి బాధపడుతున్నాడు. ఆయన తిరిగి ఇంటికి వచ్చాడు. ఆవిడ ఎవరికి చెప్పుకుంటుందండి? బాధ కలిగితే భర్తకే కదూ చెప్పాలి. మరి యోమే భర్త సమీ గురువైనా ఎవరైనా ఆయనే. కాబట్టి ఆయనకి తన బాధ చెప్పింది. ఆయన అన్నాడు, నీకే కాదు మరుద్వతి, నాకు ఇవాళ బాధ కలిగింది. బ్రహ్మసభాప్రవేశం నన్ను రానివ్వలేదు. కానీ ఆయన అన్నాడు, వనరికమింక దేవి, భగవానుడు రజకిరీటుడున్నవాడు, అతులితతుల్యుడాతడు, దయాళువు భక్తవరప్రదాత, నేన ఘనుని గూర్చి కాటముగా తపమునరించి ఒక సుపుత్రు బడయంగజాలదో ఓ సరోజముఖి ముదమందునాత్మలో. నువ్వేం బెంగపెట్టుకోకు, ఒక మహానుభావుడు ఉన్నాడు. గత జన్మలలో చేసుకున్నటువంటి మహాపాపం ఏదో ఈ జన్మలో మనం సంతానం పొందకుండా అడ్డుపడింది. కాబట్టి మనం సంతానాన్ని పొందలేకపోయాం. ఎంతటి మహాపాపమైనా సరే తీసేసి భక్తుల కోర్కెలు తీర్చగలిగినటువంటి భగవానుడు ఒకడున్నాడు. ఆయన భగవానుడు రజకిరీటుడున్నవాడు, మహానుభావుడైన, అతులితతుల్యుడాతడు, అర్హసి రహసి స్వతంత్ర బుద్ధ్యా వరివసితుం అంటూ శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ అగణిత ఫలదాయక అంటారు. అసలు లెక్క పెట్టలేవా ఆయన ఇచ్చేటటువంటి శుభాల గురించి? నువ్వు ఇంత అడిగితే ఆయన బ్రహ్మాండం అంత ఇస్తాడు, అంత శక్తివంతుడు అంటారు. కాబట్టి ఆయన అతులితతుల్యుడాతడు, దయాళు, భక్తవరప్రదాత. కేవలము శక్తి ఉంటే సరిపోదు, అపారమైన దయ కలిగినటువంటి వాడు. కాబట్టి నేను అదిగో ఆ శంకరుడి గురించి కాటముగా తపముదరించి ఒక సుపుత్రుబడయంగదాలదు ఓ సరోజముఖి ముదమందునాత్మలో. సంతోషాన్ని పొందు. ఏదో జరిగింది జరిగిపోయింది, ఇక మనకి బాధ ఉండదు, మనకి కొడుకు పుడతాడు, కాబట్టి నేను తపస్సు చేస్తాను. ఆవిడంది, ఇది భార్య అంటే. ఆవిడ తప్పకుండా ఎప్పుడో ఎందుకు ఇప్పుడే ప్రారంభం చేసేయండి. ఒక్కొక్కడు ఎంత విచిత్రంగా ఉంటుందంటే, దక్షిణాయనంలో తిరుపతి వెళ్ళొచ్చా అండి అంటాడు. దక్షిణాయనం ఏమిటి, ఉత్తరాయణం ఏమిటి? తిరుపతి వెళ్ళి నువ్వు ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకోవడానికి, నీకు అన్నం తినడానికి దక్షిణాయనంలో అన్నం తినొచ్చా అండి అని అడగడం. వెంకటేశ్వర స్వామి వారిని చూడడానికి వీడికి దక్షిణాయనం అడ్డొచ్చింది. ఆషాఢ మాసంలో కొండకి వెళ్ళొచ్చా అండి అంటాడు. ఆషాఢ మాసంలో కొండకి వెళ్ళొచ్చా అండి అంటున్నావు. నువ్వు ఆషాఢ మాసంలో పుట్టి ఆషాఢ మాసంలో చస్తే అప్పుడు అది ఎలా అడ్డుతుంది? ఈశ్వర దర్శనానికి ముహూర్తాలు ఏమిటి? ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈశ్వరుణ్ణి సేవించుకుంటూ ఉండాలి, అవి లోపల తిరుగుతూ ఉండాలి సంతోషంగా ఎప్పుడు. కాబట్టి సరే పదండి అయితే తపస్సు చేయండి. ఆయన వెళ్ళాడు, తపస్సు మొదలెట్టాడు. ఆవిడ ఉపకరిస్తోంది. చాలా ఘోరమైనటువంటి తపస్సుగా మారిపోయింది. ఎప్పుడు మారిపోతుందో తెలుసా అండి? ఏదో ఓ 4 రోజులో, ఓ వారం రోజులో, ఓ 10 రోజులో ఉండి నీకున్న పాపమునకు తగినంత ఉపాసన నువ్వు చెయ్యాలి. నీ కడుపుకు ఆకలిసినంత అన్నం తినకుండా ఆకలి ఎలా తీరుతుంది? దాహం తీరవలసిన నీడు దాక్కుండా దాహం ఎలా తీరుతుంది? నువ్వు కొనుక్కోవాలనుకున్నటువంటి చెప్పుల జతకు కావలసినంత డబ్బులు లేకుండా చెప్పులు ఎక్కడి నుంచి వస్తాయి? ఏదైనా కావలసినంత అన్న మాట ఉందిగా, నీ పాపం పోవడానికి కావలసినంత తపస్సు చెయ్యాలి. కాబట్టి ఎంత పెద్ద దోషం ఉంటే సంతానం కలగలేదు. కాబట్టి ఇప్పుడు ఆ దోషం పోవడానికే ఆయన ఘనమైన తపస్సు మొదలుపెట్టాడు. ఆవిడ ఉపకరిస్తోంది. నారద మహర్షి వెళ్ళి పార్వతీదేవికి పరమేశ్వరుడికి విన్నవించాడు, ఏమయ్యా మృకండు మహర్షి అంత గొప్ప తపస్సు చేస్తున్నాడు, మహానుభావుడు, నలుసుని కోరి అనుగ్రహించలేవా అన్నాడు. అంటే పార్వతీదేవి శంకరుడిని అడిగింది, ఏమండి మీరు భోళాశంకరుడని పేరు, ఇట్టే అనుగ్రహిస్తారే, ఎందుకు ఆ మృగండు అంత తపస్సు చేస్తున్నా అనుగ్రహించట్లేదు?
కాదు కాదు, బాగా శాస్త్రం ఎరిగినవాడు, ఇంత భక్తి ఉన్నవాడి వల్లే లోకానికి ప్రయోజనం కలగాలి. మృకండుడి భక్తి అంటే ఏమిటో నేను లోకానికి ప్రకాశింప చెయ్యాలనుకుంటున్నాను, పార్వతి రా వెడదాం అన్నాడు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ వచ్చారు, దర్శనం ఇచ్చారు. మృకండు మహర్షి లేచాడు, స్తోత్రం చేశాడు. స్తోత్రం చేసిన తర్వాత పరమశివుడు అన్నాడు, శివుడును మౌను చూచి ఇట్లనియన్. ఆ మహర్షిని చూసి శివుడే అన్నాడు, చిత్తమునన్ బహుప్రీతి పొందినాడను, నీ పట్ల చాలా ప్రీతి పొందానయ్యా. విమలమైన నీ చిత్తము దూరపు భక్తియు తపంబు పెంపు. ఏ సామాన్యమైన భక్తి అనేది, ఎంత మంచి హృదయం, ఎంత నిర్మలమైన హృదయంతో నేను రాలేదని కించిత్ కూడా వ్యగ్రత పొందకుండా తపస్సు చేశావు. కాబట్టి నీకు దీర్ఘాయుష్మంతులు అయోగ్యులకు కుమారులను ఎంచుకొందువో, 16 వర్షములతో పరమందు సుపుత్రు కోరేదో. నీ ఇష్టం, ఎవరు కావాలి? చాలా కాలం జీవించేటటువంటి దుర్మార్గులైనటువంటి కొడుకులు చాలామంది కావాలా? మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని చూడండి మార్కండేయ వృత్తాంతాన్ని. అక్కడే పప్పులో కాలేశాడు యమధర్మరాజు గారు కూడా. 16 వర్షములతో పరముందు సుతునింకోరేదో. నీకు 16 వర్షములతో ఆయుర్దాయం అయిపోయేవాడని ఆయన అనలేదు. 16 వర్షములతో ముదముందు అంటే 16 ఏళ్ళు దాటకుండా ఎప్పుడూ 16 ఏళ్లుగా ఉండిపోయే పిల్లాడితో సంతోషంగా ఉంటావో ఎంచుకో అన్నాడు. సంతోషంగా ఎంచుకోవద్దండి 16 ఏళ్ల పిల్లాడిని ఇమ్మని. మృకండుడికి కూడా ఏమని అర్థమైందో తెలుసా అండి? 16 వర్షములకే అన్నట్టు అర్థమైంది. 16 ఏళ్లకే పరముందు అంటే 16 ఏళ్లకి శరీరం పడిపోయే అల్పాయుర్దాయం ఉన్న పిల్లవాడు కావాలా అన్నట్టు అర్థమైంది. ఇది మృకండుడి యొక్క గొప్పతనాన్ని ప్రకాశింపజేయడానికి పరమశివుడు అన్నమాట. ఇప్పుడు ఆయన అన్నాడు, అలా ఉండండి ఒక్కసారి, నేను మా ఆవిడితో మాట్లాడొస్తాను. ఎందుకంటే సంతానం నా ఒక్కడి హక్కు కాదుగా, దాన్ని కూడా సంప్రదించాలిగా అని మరుద్వతిని పిలిచి అడిగాడు. అయోగ్యులైనటువంటి కొడుకులు చాలామంది దీర్ఘాయుష్మంతులు కావాలా? 16 వర్షములతో ముదముందు సుపుత్రు కోరేదో. 16 వర్షములతో ఆయుర్దాయం అయిపోయినా అన్నాడు ఆయన కూడా. అల్పాయుర్దాయం ఉన్న పిల్లాడు కావాలా అని అడుగుతున్నాడు శివుడు అని ఆయనే అన్నాడు. దుర్మార్గుడైన కొడుకు పుడితే పుణ్యం చేసుకుని ఊర్ధ్వలోకాల్లో ఉన్న పితృదేవతలు కూడా కింద పడిపోతారు. సన్మార్గుడైనటువంటి పుణ్యాత్ముడైన కొడుకు ఒక్కడు పుడితే 7 తరాలు పైన ఉన్న వాళ్ళు కూడా, నరకాలలో ఉన్న వాళ్ళు కూడా విడుదల పొంది ఉన్నత లోకాలకు వెళ్ళిపోతారు. అలాంటి వాడు ఒక్కడు చాలడు. కాబట్టి సత్పుత్రుణ్ణి కోరుకుందాం అంటే ఆవిడ తప్పకుండా కానీ అంటుంది కదండి. ఏ తల్లి అయినా అనగానే ఆయన అన్నాడు, చాలు 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 నాకు తెలుసు. ఏమిటి నీ బెంగ? 16 ఏళ్ళకి వెళ్ళిపోతాడని కాదు, అసలు సంతానమే లేని వాడికి సంతానం ఇస్తానన్నవాడేవాడు, వాడే 16 ఏళ్ల తర్వాత కూడా ఉంచుతాడు. నీకు నాకు బెంగెందుకు? 16 ఏళ్ల పిల్లాడినిచ్చి 16 ఏళ్ళు అవగానే తీసేసుకుంటాడా? మన నేర్పిస్తాడా మళ్ళీ? అలా తాత్కాలిక సుఖాలు ఇచ్చేవాడా శంకరుడు అంటే? కాడు. కాబట్టి బెంగ పెట్టుకోకు. ఆయన్నే నమ్ముకుని బతుకుదాం మనం. ఆయనే మన పిల్లాడికి ఆయుర్దాయం ఇస్తాడు. కాబట్టి మంచి కొడుకుని అడుగుతాను. తాను ఒక ఉత్తమమైన తండ్రిగా నిలబడ్డాడు మృకండు. శంకరుడికి వెళ్ళి ఇదే చెప్పాడు, నాకు ఉత్తమమైన కొడుకే కావాలి. తథాస్తు. ఆయన ఇన్నాళ్ళు కొడుకులు లేక పలవరించినవాడు లోకం పాడైపోయినా పర్వాలేదులేండి, నాకు మాత్రం దీర్ఘాయుష్మంతుడైన కొడుకు పుడితే చాలు అనకూడదని ఎక్కడైనా ఉందా? అసుర సంధ్య వేళ ఇప్పుడు భర్తృ సమాగమం కూడదు, కూడితే లోకకంటకులు పుడతారు దితి అన్నాడు కశ్యప ప్రజాపతి భాగవతంలో. ఆవిడంది, నేను తాళలేకపోతున్నాను, లోకకంటకులు పుడితే లోకం ఏడుస్తుంది, నాకే నీతో సంగమ సుఖాన్ని అనుభవిస్తానండి. పుట్టారా లేదా హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రావణ కుంభకర్ణులు మొదలైన వాళ్ళు. కాబట్టి అలా అనలేదు మృకండ మహర్షి. ఆయన అన్నాడు, పరమశివుడే అనుగ్రహిస్తాడు ఆయుర్దాయాన్ని, మనకెందుకు బెంగ, అందుకని అలా సుపుత్రుడినే కోరుకుందాం. ఆయన తథాస్తు అన్నాడు. అంతర్ధానం చెందాడు. ఆవిడ గర్భిణి అయింది, కొడుకు పుట్టాడు.
ఇప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళకి? చాలా అద్భుతమైన ఉపమానం వేసేశారు అక్కడ. పేదలకు దొరికిన పిన్నిధట్లు ఆ మృకండును తత్సతి అనవరతము ముద్దు కొమరిని చూచుచు హద్దులేని అరుసమున ఓలలాడిరి అన్ని మరచి. కడుపేదవాడికి, పరమదరిద్రుడికి పెద్ద నిధే దొరికింది అనుకోండి, వాడు ఏం చేస్తాడో తెలుసా అండి? దాన్ని ఎక్కడ మనం పెట్టుబడి పెడదాము అలా ఆలోచించాడు. పెట్టుబడి పెట్టినా మళ్ళీ ఎక్కడికో తీసుకెళ్ళి దాన్ని ఏదో చెయ్యాలి కదా. వాడు ఏం చేసుకుంటాడంటే రోజు ఓ సారా మూటలు ఇప్పడం, ఓ గదిలో తలుపులు వేసుకుని కింద పోసుకోవడం, మళ్ళీ లెక్కెట్టుకోవడం, మళ్ళీ కట్టకట్టుకోవడం, మళ్ళీ దాచుకోవడం. అంటే వాడి జీవితంలో వాడంత డబ్బు చూస్తాను అనుకోలేదు, కనపడింది. అందులో వాడు ఏమీ చేయడు, దాన్ని అలాగే చూసుకుంటూ ఉంటాడు. ఎంత గొప్ప మాట చూడండి. లేక లేక పుట్టిన కొడుకు కాబట్టి వాళ్ళిద్దరు ఏం చేసుకుంటున్నారంటే చూసుకుని మురిసిపోతున్నారు అంతే. పేదలకు దొరికిన పిన్నిధట్లు ఆ మృకండును తత్సతి అనవరతము, ఇప్పుడు అప్పుడు అని లేదు, ముద్దు కొమరుని చూచుచు హద్దులేని అరుసమున ఓలలాడిరి అన్ని మరచి. ఆనంద సాగరంలో తేలిపోతున్నారు. కాలం ఉండదు కదండి. ప్రత్యాయాంతిగతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః. తినేస్తుంది కదా కాలం. అయిపోయాయి 15 ఏళ్ళు. 15 సంవత్సరములు పూర్తయిపోయాయి. పిల్లవాడు మంచి విద్యాబుద్ధులను పొందుతున్నాడు, చక్కగా చదువుకుంటున్నాడు. ఎంతటి మహానుభావుడిగానో తయారాడు. మార్కండేయుడి గురించి వర్ణిస్తారు. ఇన్ని పద్యాలు చెప్పారో ఆ మార్కండేయుడి మీద. నడువగా వచ్చిన నాటి నుండి శివదేవళములకు ఎగుచుండు. ఆయన నడక వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు తప్పటడుగు లేస్తూ శివాలయం ఎటుందో అటు ఎడుతుండేవట. పలుకగా వచ్చిన నాటి నుండి నమశివాయయం చేపొద్దు పలుకుచుండు. నోటి వెంట మాటలు రావడం వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ నమశివాయ 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 అంటుండేవట. వ్రాయగా వచ్చిన సమయమందుండి మించిన వేట్క శివకోటి లిఖించుచుండు. ఆయనకి వ్రాయడం వచ్చింది. ఎన్ని కోట్లు రాసేశాడో శివ 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 శివ. ఆ శివాన్ రాయడం అంటే ఆయనకి సంతోషం. చదువుగా వచ్చిన నాటి నుండి శైవాగమంబుల పఠించుచుండు. చదవడం వచ్చిన దగ్గర నుంచి శైవాగమాలన్నీ చదువుకున్నాడు. బూది సర్వాంగములనిప్పుడు పూయుచుండు. అది బూడిద అనుకునేవాడు కాదు, అది విభూతి మహదైశ్వర్యం అని పరమ సంతోషంగా ఒళ్ళంతా విభూతి రాసేసుకునేవాడు. తవిలి రుద్రాక్షలను మిండు దాల్చుచుండు. శరీరం అంతా రుద్రాక్షలు కట్టుకునేవాడు. మెళ్ళో రుద్రాక్షలు, రుద్రాక్ష కిరీటం, పిలక్కి రుద్రాక్ష, చేతులకు రుద్రాక్షలు, ఇక్కడ రుద్రాక్షలు, అన్ని రుద్రాక్షలే. పార్థివేశార్చ ఏనాడు మానకుండు. ప్రతిరోజు మట్టితో శివలింగం చేసి శివలింగానికి అభిషేకం చెయ్యకుండా ఏ ఒక్కరోజు ఉండేవాడు కాదు. అటువంటి మార్కండేయుడు మహాభక్తుడై పెరిగి పెద్దవాడయ్యాడు. అందరూ మురిసిపోతున్నారు. పిల్లలు లేకపోతే నేను లేవయా మృకండా, ఆఖరికి నీకు ఎటువంటి కొడుకు పుట్టాడో అని మురిసిపోతున్నారు. వీళ్ళు కూడా సంతోషంలో కాలాన్ని మరిచిపోయారు. 15వ సంవత్సరం పుట్టినరోజు వచ్చింది. ఋషులు వచ్చారు. నారద మహర్షి వచ్చి అన్నారు, పుట్టినవాడు సామాన్యుడు కాడని నిరూపించాలి కదండి. ఆయన వచ్చి అన్నారు, మృకండా మరిచిపోయినట్టున్నావు. శివుడు ఏమన్నాడు? 16 వర్షములకే పరముందు అన్నాడు కదూ. 15వ ఏడు దాటిపోయింది, 16 వచ్చింది. ఈ ఏడాది నిండిపోయి పుట్టినరోజు వస్తే నీ కొడుకు విగత జీవుడైపోడు అంటే వాళ్ళు భోర్ని ఏడుస్తున్నారు. ఆ పిల్లాడేదో సంతోషంగా అలా గురువుగారు ఆశ్రమంలోకి వెళ్ళి గురువుగారికి నమస్కారం పెట్టి ఇంటికి వచ్చేటప్పటికి వీళ్ళిద్దరూ పొర్లి పొర్లి ఏడుస్తున్నారు, మృకండు మరుద్వతి. ఇంతయు గొప్ప చేసి ఇటులేట్వకనేలా. ఆయన అన్నాడు, ఇదేమిటి పుట్టినరోజు అన్నారు, హడావిడన్నారు, సంతోషం అన్నారు, ఆశీర్వచనాలు అన్నారు, అక్షతలు అన్నారు, అదే కింద పడి దొల్లుకుంటూ అలా ఏడుస్తున్నారు. దేనికి అంటే వాళ్ళు అన్నారు, నాయనా నీకు అల్పాయుర్దాయం, ఈ ఏడాదితో నీ శరీరం పడిపోతుంది కాబట్టి మేము బెంగ పెట్టుకున్నాం అంటే ఆయన నవ్వి అన్నాడు, ఏమిటి నాన్న మతి లేని మాటలు, వీడుము దైన్యము మన్యువేగమున్, వెంటనే మీకు వచ్చినటువంటి దుఃఖాన్ని విడిచిపెట్టేసేయండి. నేనేం చేస్తానో తెలుసా, అసలు నేను ఎవరి వల్ల పుట్టానని చెప్తున్నారు మీరు, మీకు అసలు సంతానమే కలగకూడదన్నంత పాపం ఉందంటున్నారు. మరి నేను ఎందుకు పుట్టానంటున్నారు? శివానుగ్రహంతోనైనా పుట్టాను. నేను కూడా అగ్గనుని గూర్చి తపంబొనరించి ఆయన గురించే తపస్సు చేస్తాను. చేస్తే ఆయన ఏం చేస్తాడు? సిద్ధి నొసంగు సౌఖ్యముల్, నాకు సిద్ధినిస్తాడు, సౌఖ్యం ఇస్తాడు. ఆయన ఇవ్వలేందే ఉన్నానా, అందుకని నేను తపస్సుకి వెళ్ళిపోతున్నాను అన్నాడు.
అంతకన్నా మార్గం ఇంకోటి ఉందని ఆ వాళ్ళు కూడా నమ్మిన వాళ్ళు కారు. అది అస్తిక్య బుద్ధి అంటే. అంతే, ఎప్పుడు రాత్రి పగలు శివనామని చెప్తూ అక్కడ తపస్సు చేస్తున్నాడు. శివుడా గివుడా అన్నాడు ఆయన. శివుడు ఏం చేస్తాడరా? నా ధర్మం నేను చేస్తుండగా శివుడు కూడా నన్ను అడ్డగించడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన శివాలయ ద్వారం దగ్గరికి వెళ్ళి మార్కండేయ అని పిలిచాడు. ఆయన చూశాడు. రా, నీ ఉసురు తీయాలి, సమయం దాటిపోతోంది. నేను ధర్మవర్తిని కాబట్టి నీ మీద పాశం విసురుతున్నాను. శివలింగాన్ని పట్టుకుంటే విడిచిపెట్టేస్తాను అనుకుంటున్నావేమో. నేను కాలపాశమును, అందుకే దానికి కాలపాశము అని పేరు. నేను కాలపాశమును విసిరితే రాను అని నిలబడగలిగిన వాడు లోకంలో ఉండడు, ఆపగలిగిన వాడు కూడా లోకంలో ఉండడు. కాబట్టి శివుడు నిన్ను రక్షించలేడు. అందుకు ఇబ్బంది వచ్చింది. కాబట్టి నువ్వు రా బయటికి అన్నాడు. ఆయన అన్నాడు, ఈయన్ని చూసి నేను రాను అని అనలేదు, శివుడు నన్ను రక్షిస్తాడని అనలేదు మార్కండేయుడు. అక్కడ వచ్చింది పెద్ద చిక్కంతా. అప్పుడు చేశాడండి అష్టకం. మీకు అందరికీ తెలుసున్నదే. చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం, రత్నసానుశరాశనం వ్రజతాద్రిశృంగనికేతనం, సింజనీకృత పన్నగేశ్వరమచ్యుతానలసాయకం, క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం, చంద్రశేఖరమాశ్చర్యే మమ కింకరిష్యతి వై యమః అన్నాడు ఆ పిల్లాడు. పరమశివుడు యొక్క వైభవాన్ని చెప్పి ప్రతిసారి చంద్రశేఖరమాశ్రయే అన్నాడు. ఊరే, ఈ కాలమంతా చంద్రుడి యొక్క శుక్లపక్షం కృష్ణపక్షం తిథుల కింద మారుతోంది, నడుస్తోంది. ఏ చంద్రుడి యొక్క కళలు తరిగి పెరిగితే కాలం నడుస్తోందో ఆ చంద్రరేఖనే శిరోభూషణంగా పెట్టుకున్నవాడు నా స్వామి. కాలము ఆయన వలన కదులుతోంది, కాలం ఆయనకి భూషణం. అటువంటి చంద్రశేఖరుణ్ణి నేను పట్టుకుని ఉండగా చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః, ఓ యమ నువ్వు నన్నేం చేస్తావురా అన్నాడు ఆయన. ఇక్కడ వచ్చింది అవసరమరాజుకి. నేను వస్తానని అనలేదు, నేను రానని అనలేదు, నాకు ఆయుర్దాయం కావాలని అనలేదు, నాకు బతకాలని ఉందని అనలేదు. అది ఆయన భక్తి. ఇందుకు కదిలాడు శివుడు. ఇది మీరు బాగా పట్టుకోవాలి మార్కండేయోపాఖ్యానంలో. దేనికి కదిలాడు? పిల్లవాడు అదే చెప్తున్నాడు, మళ్ళీ మళ్ళీ వేస్తున్నాడు, పాశం జారిపోతోంది. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం, నరదాది మునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరం, అంధకాంతకమాశ్రితామర పాదపం శమనాంతకం, చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః అంటున్నాడు. అరుణాచలంలో యమలింగ దర్శనం చేసిన వాళ్ళకి ఎముకలు అంటుకున్నాయండి. అంటుకోవని డాక్టర్లు చెప్పిన వాళ్ళకి అంటుకున్నాయి. శివుడు శివుడే. కాబట్టి నన్ను నువ్వేం చేస్తావురా? నేను శివుణ్ణి పట్టుకుని ఉన్నంతసేపు నన్ను తీసుకెళ్ళలేవు. నా నమ్మకం అది. నీ తరమే. నేను ఆయన్ని పట్టుకుని ఉండగా నువ్వు నాకు పాశం వేస్తావా? దీని మీద ఎన్ని వ్యాఖ్యానాలు వచ్చాయో తెలుసా అండి. ఇప్పుడు ఆయన శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. దాని మీద తలపెట్టి ద్వారం దగ్గరున్న యముడితో అంటున్నాడు, చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః అంటున్నాడు. యముడు పాశం వెయ్యాలి. ఇప్పుడు పాశం శివలింగానికి ఆయన తలకి దూరం లేదు కాబట్టి శివలింగంతో కలిపి వెయ్యాలి కదండి, వినా మార్గం లేదు. ఆయన జోలికి వెడితే ఆయనైనా ఊరుకుంటాడేమో. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ. ఆవిడ ఊరుకుంటుందా? పరమశివుడికి పాశం తగిలితే ఎడంకాలు ముందు లేచిందన్నారు. అందుకే వామభాగం అమ్మవారిది. ఎవడరా ఆయన జోలికి వచ్చినవాడు? కింకరుడు. ఆయన దగ్గర పనిచేస్తున్న ఒక నౌకరు ఆయన జోలికి రావడమా? అందుకని ఎడంకాలు లేచిందాయా అన్నారు. కాబట్టి ఇప్పుడు పాశం వేశాడు మార్కండేయుడికి. అది ఆయన మెడకి పడింది. ఆయన అదే చెప్తున్నాడు, ఎత్ర కుత్ర చయప్పటేన్నహి తస్య మృత్యు భయం భవేత్. ఎవడు శివసన్నిధిలో కూర్చుని ఇది చెప్తున్నాడో వాడికి మృత్యువు రాదు. నా తండ్రి ఉండగా నన్ను తీసుకెళ్ళడమే అంటున్నాడు. అంతే, పాశాన్ని బిగించపోయాడు యమధర్మరాజు. ఒక్కసారి ఆవిర్భావలింగము అంటారు. మీకు ఈ శివాష్టోత్తరం పూర్తి చేసే లోపల నేను ఎక్కడొక్కడ ఆవిర్భావలింగ వైభవం ఏమిటో చెప్తాను. శివలింగంలోంచి కాలకాల స్వరూపంతో, అదే మహాకాల స్వరూపం,
ఘోరమూర్తిగా ఉంటాడు, భయంకరమైనటువంటి రూపం. నేను కవచంలో చెప్పానే, ఓం నమో భగవతే సదాశివాయ సకలతత్వ విదూరాయ సకలలోకైక హర్త్రే సకలలోకైక సంహర్త్రే సకలలోకైక గురవే సకలలోకైక సాక్షిణే సకల జగత భయంకరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరాతంకాయ నిష్కళంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణాయ నిరుపమిబమాయ నిత్యశుద్ధ బుద్ధ సచ్చిదానందాద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోరూపాయ చేదోజిపతయే జయ 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 రుద్ర మహారుద్ర మహారౌద్ర వీరభద్రావతార మహాభైరవ కాలభైరవ కల్పాంత భైరవ కపాలమాలాధర కట్వాంగ ఖడ్గ చర్మ పరశు పాశంకుశ ఢమరుక మృగశూల చాపబాణ గదాశక్తి బిందివాల తోమర ముసల ముసుండి ముద్గర ప్రాస పరిఘ పట్టి శితగ్ని చక్రాద్యాయుధ భీషణకర సహస్రదంస్ట్ర కరాళవదన వికటాట్టహాస విస్ఫాటిత బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్ర వలయ నాగేంద్ర చర్మ ధర మృడ మృత్యుంజయ త్రయంబక సదాశివ అన్నట్టు ఒక్కసారి శివలింగంలోంచి పైకి లేచాడు. లేస్తూనే ఎడంకాలు పైకెత్తి యమధర్మరాజు గుండెల మీద తన్ని త్రిశూలంతో పొడిచాడు. అంతే, నెత్తురు కక్కుని యముడు చచ్చిపోయాడు. మార్కండేయుడు లేచి స్తోత్రం చేశాడు, ఈశ్వర ఇది మహానుభావ, నాకు నీ మీద నమ్మకం అని. ఆయన అన్నాడు, నీకేం కావాలన్నాడు పరమశివుడు. పిల్లవాడన్నాడు, నా ఒక్కడి కోసం లోకధర్మం ఆగిపోకూడదు. అతను తన పని తాను చెయ్యబోయాడు, కానీ నా నమ్మకాన్ని నేను వ్యక్తీకరించాను. నా మీదున్న నమ్మకంతో, నా మీద ఉన్నటువంటి ప్రేమతో భక్తుణ్ణి కాపాడడంలో అవధి లేని ప్రేమ అంటే ఏమిటో చూపించడానికి యముణ్ణే చంపేశావు ఇవాళ. ఈశ్వర యమధర్మరాజుని బతికించు అన్నాడు. భక్తుల కొరకు పరమేశ్వరుడు ఎంతకైనా దిగిపోతాడండి, దానికి హద్దేం ఉండదు. ఇంకా అది ఏ రూపం అవనివ్వండి, అది శివాయ కృష్ణాయ అన్నది పక్కన పెట్టేసేయండి. భీష్ముడు ప్రతిజ్ఞ చేయలే మహాభారతంలో? భీష్మాచార్యుల వారు సర్వసైన్యాధిపతి, అవతల వైపు దుష్టజుమ్నుడు. దుష్టజుమ్నుడు అవతల సర్వసైన్యాధిపత్యంలో ఉన్నాడు, యువతల అర్జునుడికి కృష్ణుడు సారథ్యం వహిస్తాడు. కృష్ణుడు ప్రతిజ్ఞ చేశాడు, ఆయుధం పట్టను, సారథ్యం మాత్రమే చేస్తానని అని భీష్ముడికి వచ్చి చెప్పారు. భీష్ముడు అన్నాడు, కృష్ణుడు ఎవరు ప్రతిజ్ఞ చేయడానికి? నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, కృష్ణుడితో ఆయుధం పట్టిస్తాను. కృష్ణుడు పరమాత్మ అని భీష్ముడికి తెలుసు. కృష్ణుడితో ఆయుధం పట్టిస్తాను భక్తుడి ప్రతిజ్ఞ, పట్టను ఈశ్వరుడి ప్రతిజ్ఞ. ఈశ్వరుడు నెగ్గాలా, భక్తుడు నెగ్గాలా? వచ్చింది యుద్ధం. చేత్తో ధనస్సు పట్టుకుని ఇంత గాంధీవం ఉన్నటువంటి అర్జునుడి శరీరానికి అంగుళం చోటు లేకుండా కొట్టేశాడు. కొట్టేస్తే అర్జునుడు బాణం ఇలా తీసి గాంధీవంలో సంధించలేకపోయాడు. అలా కొట్టేస్తూ ఉంటే సారథిని కూడా కొడతారు కదండి. కృష్ణుడు సారథ్యం చేస్తూ వెనక్కి చూశాడు, వచ్చే బాణాలే కానీ వెళ్ళే బాణాలు కనబట్టలేదు. ఏమిటని చూశాడు వెనక్కి, అర్జునుడు నిరుత్తరుడైపోయి ఉన్నాడు భీష్ముడి యొక్క స్థితి ముందు. అంతే, నేను ఆయుధం పట్టనన్నవాడు మరిచిపోయాడు. మరిచిపోయి ఒక్కసారి సుదర్శన చక్రాన్ని పట్టుకుని దూకేశాడు రథం మించి. దూకేసి ఇలా అంటే చాలని శత్రు సంహారం చేస్తుంది, పరిగెత్తాడు పట్టుకుని భీష్ముడి మీదకి. భీష్ముడు రథం మించి దిగి దోయిలి పట్టన్నాడు, కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పి కొనగా ఉరికిన నోర్వక నుదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటము ద్వారా నమ్మి తినలావు నగుబాటు చేయకు మన్నింపు మని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున యటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు అని చెప్పుకున్నాడు. మహానుభావుడు ఏ కృష్ణ పరమాత్మ ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేశాడో అటువంటి కృష్ణుడు తనకి పరమభక్తుడైన అర్జునుడి మీద నేను బాణప్రయోగం చేస్తే చూస్తూ ఊరుకోలేక రథం మించి కిందకి దూకేస్తే ఆయన కడుపులో లోకాలు కదిలిపోయాయి. చక్రం పట్టనన్నవాడు చక్రం పట్టుకుని పరిగెత్తుకుంటూ భీష్ముడి మీదకి వచ్చేస్తుంటే పైన వేసుకున్న ఉత్తరీయం దారి యుద్ధ భూమిలో కింద పడిపోయింది. అర్జునుడు పరిగెత్తుకుంటూ వచ్చి, బావా బావా, అర్జునుడు చేతకాని వాడైతే కృష్ణుడు అస్త్రం పట్టాడని రేపు పొద్దున్న లోకులు చెప్పుకుంటారు. చక్రం వదిలేయి బావా, వదిలేయి బావా అని వెంట పడుతుంటే నేను నీ ముందుండగా నేను రక్షిస్తుండగా నిన్ను ఇన్ని దెబ్బలు కొడతాడా భీష్ముడు? భీష్ముడు కానీ ఇంకొకడు కానీ ప్రతిజ్ఞతో సంబంధం లేదు, చంపేస్తానంతే. ఇవాళ నేనుండగా నా భక్తుడి జోలికి వస్తాడా?
అని పరిగెత్తుకొస్తున్నటువంటి కృష్ణుడు ఉన్నాడే భక్తపరాయణుడు, ఆయనకి నా నమస్కారం అని భీష్ముడు రథం మించి దిగి నమస్కారం చేశాడు. భక్తుడు గెలిచాడా, భగవంతుడు గెలిచాడా? భక్తుడి కొరకు ఈశ్వరుడు తనని తాను మరిచిపోతాడంతే. గజేంద్ర మోక్షణంలో నిన్ను నీవు మరిచి రావాలి, మామూలుగా వస్తే నేను ఒప్పుకోను. ఏదో ప్రహ్లాదుడి కోసం వచ్చినట్టు అక్కడి నుంచి ఒక్కసారి ఇలా వచ్చేస్తే నేను ఒప్పుకుంటాను అనుకుంటున్నావేమో, అలా రావడానికి వీల్లేదు. నిన్ను నువ్వు మరిచిపోయి అసలు ఇతపూర్వమెన్నడూ లేని విధంగా వచ్చి నన్ను రక్షించాలని ఎప్పుడు నియమనం పెట్టాడు? బతికున్నన్నాళ్ళు ఎప్పుడు ఆయన చేసింది లేదు పూజ. ఆఖరి ఊపిరి ఆగిపోతుందేమో అని అనుమానం వచ్చినటువంటి సమయంలో లావొక్కింతజు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులాఠావుల్ దప్పెను మూర్ఛవచ్చతను ఉండసన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప ఇతప్పరం బెరుగ మన్నింపందగుం దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని అడిగాడు. పైగా ఎలాగా? మొరలెరుంగుచు తన్ను మొరగువాడు, నా మొరవిని వచ్చేటప్పుడు తనను తాను మరిచిపోయి రావాలి అన్నాడు. వచ్చాడా లేదా? ఎక్కడో అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనంతరమృతర ప్రాతేందుకంతోపలోత్పల పర్యంకరమా వినోది యగువాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాళించి సౌరంభియై సిరికింజప్పడు జంకచక్రయుగముంచేదో ఈ సంధింపడే పరివారంబును జీరడ భ్రగపతిన్ మన్నింపడు ఆకర్ణికంతరథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహి అయి పొంగిపోయారు పోతన గారు. ఏ రూపంలో ఉన్నాడన్నది మీరు పక్కన పెట్టండి, భక్తుల కోసం ఈశ్వరుడు దూకేస్తాడంతే. ఇది చెయ్యొచ్చా చేయకూడదా లేదు. నేను పరమశివుణ్ణి ఆశ్రయించి ఉండగా చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అని అన్నందుకుగాను చంపేశాడంటే యమధర్మరాజు గారు. అప్పుడు మార్కండేయుడు స్తోత్రం చేశాడు బ్రతికించమని, అప్పుడు మళ్ళీ బ్రతికించాడు. బ్రతికిస్తే యమధర్మరాజు గారు అన్నారు, ఈశ్వర ఇది న్యాయమా? 16 సంవత్సరముల వర్షములకే పరముందు అని నువ్వు అన్నావు, అందుకని 16 ఏళ్ళు నిండిపోతుండగా నేను ఉసురు తీసేశాను, నన్ను చంపేశావు, అన్యాయం కాదు, అలా ఎందుకు చంపేశావు అన్నాడు. అంటే పరమేశ్వరుడు అన్నాడు, నేను అలా అన్నట్టు నువ్వు అనుకున్నావు, నేను అలా అనలేదు. 16 వర్షములతో ముదమందు సుపత్రు కోరెదో అన్నాను. ఎప్పుడూ 16 ఏళ్ల పిల్లవాడిగా ఉండిపోయేటటువంటి వాడిని ఇస్తానన్నాను తప్ప అసలు పిల్లలు పుట్టడానికి అవకాశం లేనంత పాపం అడ్డుపడినటువంటి వాడు ఈశ్వరుని యందు అంత గొప్ప భక్తితో తపస్సు చేసి నన్ను సాక్షాత్కారం చేసుకున్న తర్వాత కూడా పరిణామశీలమైన జగత్తుతో షడ్వికారములు కలిగినటువంటి అల్పమైన మేధస్సు ఉన్న ఒక పిల్లాన్నిచ్చి వాడు కూడా జర్జరీభూతమైన శరీరంతో 50 ఏళ్ళు దాటేటప్పటికి ముసిలివాడైపోయే పిల్లాన్ని ఇవ్వడానికి నా సాక్షాత్కారం ఎందుకురా? 16 ఏళ్ళు ఎప్పుడూ ఉండే పిల్లాన్ని ఇస్తానన్నాను. నువ్వు ఎప్పుడూ ప్రాణాలు తీయడానికి అలవాటు పడిపోయి దాన్ని ఆయుర్దాయంగా నువ్వు స్వీకరించావు, నీది తప్పు. పైగా పిల్లవాడేం చేశాడు? చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అని అడిగాడు. నువ్వేం చేయాలి? నిజమే అని వెనక్కి వెళ్ళాలి. ఏం చేశావు? శివుడైతేనే గివుడైతేనే అన్నావు, తప్పా కాదా? అందుకు చంపేశాను నేను అన్నాడు. నిజమే, ఈశ్వర బుద్ధొచ్చింది. ఇక నుంచి నా ప్రతిజ్ఞ ఏమిటో తెలుసా? శివనామము చెబుతున్న వాళ్ళు ఒకవేళ అంత్యకాలమునందు ఉంటే నా కింకర్లు తీసుకురావడం కాదు, వెంటనే వెళ్ళి చిగురుటాకులు తీసుకొచ్చి వాళ్ళ అరికాళ్ళ దగ్గర రాస్తారు. వాళ్ళ అరికాళ్లకున్న మట్టి చిగురుటాకులో పడుతుంది. ఆ పడిన మట్టిని నేను నా కిరీటం మీద చల్లుకుని నా భటుల కిరీటాల మీద చల్లుతాను. శివపార్షదులు తీసుకెళ్ళాలి తప్ప మేము వాళ్ళ జోలికి రాం. శివనామం అటువంటిది. అందుకు కదండి అడిగాడు ధూర్జటి, పవి పుష్పంబగు అగ్నిమంచగు నాకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీమండలి లోపలన్ శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమవు శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. కాబట్టి ఆ శివనామము శివశక్తి అటువంటిది. కాబట్టి ఆయన కాలకాలుడయ్యాడు, కాలమును నియమించాడు, కాలుణ్ణి శాసించాడు. కాబట్టి మహాకాలహ కాలకాలహ అటువంటి వాడు దుర్ధర్ష. ఆయన ప్రతిజ్ఞకి ఆయన పరాక్రమానికి ఎదురు లేదు. శివుడే నిగ్రహించాలనుకున్నాడు అనుకోండి, వాణ్ణి గట్టెక్కించగలిగినటువంటి వాడు ఇక లోకంలో ఉండడు. అందుకే ఆయనకి దుర్ధర్ష, ఆయన పరాక్రమము ఇంత అంత అని చెప్పడానికి అలివి లేదు, కుదిరేటటువంటి విషయమే కాదు.
అసలు ఆయన తుది మొదలే తెలియదు. అటువంటి వాడు సర్వలోక వ్యాపి స్థాణుహు, ఆయన కదలడానికి చోటు లేనట్టుగా నిండిపోయినవాడు, అటువంటి పరాత్పరుడు. కాబట్టి ఆయన ఏదైనా ఇవ్వగలడు, పరమస్వతంత్రుడు. పరమస్వతంత్రుడు కనుకనే కవచి. నేను నామాలు అవుతున్నాయని మీరు గమనించవలసి ఉంటుంది. కవచి అంటే ఆయన స్వాతంత్ర్యమును కలిగినటువంటి వాడు. ఇది ఆయన ఇలా చెయ్యొచ్చా అని అడగగలిగిన వాడు లోకంలో లేడు. నిజంగా ఒకవేళ మహాపాపంతో ఉన్న మృకండు మహర్షికి కొడుకునివ్వాలంటే ఇచ్చాడంతే. కాలమునందు ఎవరి శరీరమైనా జర్జరీభూతం అవ్వాలి, ఎప్పుడూ 16 ఏళ్లతో ఉంటామని ఆశీర్వచనం చేశాడంతే. అది ఆయన స్వాతంత్ర్యం. కవచి కాదు కాదు, ఆ పిల్లవాడి భక్తికి మెచ్చుకుని నీకు బ్రహ్మాయుర్దాయం ఇస్తున్నాను ఇప్పుడు అన్నాడు. ఎప్పుడూ 16 ఏళ్లుగా ఉండడం వల్ల చిరంజీవి, దానితో పాటు బ్రహ్మాయుర్దాయం ఇచ్చారు పార్వతీ పరమేశ్వరుడు. కాబట్టి ఆయన తలుచుకుంటే ఏదైనా ఇవ్వగలడు. దీనికి ఇది ఇవ్వడమా అని లెక్క కట్టడానికి నువ్వు సరిపోవు, నీ సమర్థత చాలదు. ఆయన ప్రసన్నుడయ్యాడు, ఏదైనా ఇస్తాడు. దేనికి ప్రసన్నుడవుతాడు? కేవలం భక్తికి. అందుకే జ్ఞానసంబంధ నాయనార్ 63 మంది నాయనార్లలో కల్లా చాలా గొప్పవాడు. అటువంటి నాయనార్ అంత గొప్ప వైభవాన్ని పొందడానికి కారణం చాలా ఆశ్చర్యకరం. తండ్రి గారు సంధ్యావందనం చేసుకోవడానికి ఎడుతున్నాడు, పిల్లాడిని అరుగు మీద కూర్చోబెట్టాడు. ఉరే నేను నీళ్లల్లో ములుగుతాను, నీకు భయం వేస్తే అదిగో గోడ మీద పార్వతీ పరమేశ్వరులను ఉన్నారు, వాళ్లే లోకమునకంతటికీ తల్లిదండ్రులు. నీకు భయం వేస్తే అటు తిరిగి అమ్మా నాన్న అని పిలువు, అంతేకాని నేను స్నానం చేసేటప్పుడు ములిగితే నాన్నగారు ములిగిపోయారని ఏడుపు మొదలెట్టకి ఇక్కడ కూర్చుని అన్నాడు. అలాగే నాన్నగారండి అన్నాడు. తండ్రి వెళ్ళి కోనేట్లో ములిగాడు, ఆ పిల్లాడికి భయం వేసింది. నాన్నగారు ములిగిపోయారనుకుని అటు తిరిగి చెప్పారుగా నాన్నగారు, అమ్మా నాన్న అమ్మా 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 అని ఏడవడం మొదలెట్టాడు. శంకరుడు అన్నాడు, ఏం అలా చూస్తామే, జగదంబవుగావు పద అన్నాడు. ఆవిడంది, ఏమిటి జగదంబవుగావు పద అంటున్నారేమిటి, మన ఇద్దరి సాక్షాత్కారం ఇద్దామా వాడికి అంది. వాడు నమ్మి ఏడ్చాడు. బొమ్మని ఏడవలేదు, మనమే అని ఏడిచాడు. వాడికే కనబడకపోతే ఇంకెందుకు? బొమ్మ అని పూజ చేసిన వాడికి వాడు బతికున్న నాళ్ళు పూజ చేసినా కనబడక్కర్లా. అది ఈశ్వరుడే అని నమ్మి పూజ చేసిన వాడికి కనబడకపోతే ఇంకెందుకు? కాబట్టి పద. ఇద్దరు వృషభవాహనం ఎక్కొచ్చేసారు ఆ పిల్లాడి దగ్గరికి. శంకరుడు ఎత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. తండ్రికి ఏం తెలుసు ఏడిచే పిల్లాడిని ఆపించడం, ఎంత శంకరుడైతే మాత్రం. బుజ్జగిస్తున్నాడు, నాన్న ఊరుకోరా 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 అంటాడు. వాడు ఏడుస్తున్నాడు. ఏమిటి అలా నవ్వుతావేమిటి పార్వతి, పిల్లాడు ఏడుస్తుంటే తీసుకుని పాలి ఏడు పాపుతాడు అన్నాడు. అంటే ఆవిడంది, ఏమిటో చాలా చమత్కారంగా చెప్తున్నారు, నా పేరు అపితకుచాంబ, నా స్తన్యం ఎవరు తాగరు, నా స్తన్యమును వీడు తాగాడో ఏమవుతుందో తెలుసా, మీ జ్ఞానం వచ్చేస్తుంది, ఇవ్వనా పాలు అంది. నీ స్తన్యమును తాగితే నా శివజ్ఞానం వస్తుందో ఇంకోటి వస్తుందో, వాడు అమ్మా అని ఏడుస్తున్నాడు, ఇచ్చేయడమే ఆ భక్తికి అన్నాడు. ఆవిడ స్తన్యం ఇచ్చేసింది అంతే. వాడి నోటి నిండా పాలు అంటుకున్నాయి. తండ్రి సంధ్యావందనం చేసుకుని బయటకు వచ్చాడు. వచ్చి పిల్లాడిని ఎత్తుకుని ఏమిట్రా ఈ పాలు అన్నాడు. వాడేం మాట్లాడలేదు, తుడిచేసి ఎత్తుకుని గుళ్ళోకి వెళ్ళిపోతున్నాడు. వాడు పత్తికాలు మొదలెట్టాడు, అంటే పెద్ద దండక స్థాయిలో పాడేస్తున్నాడు. వాడు పాడుతూ ఇలా ఇలా కొడుతుంటే వాడి అరిచేతులు కందిపోతున్నాయని పార్వతీ పరమేశ్వరులు పైనుంచి స్వర్ణ చిడతలు విడిచిపెట్టారు. ఆ జ్ఞాన సంబంధర్ ఏదైనా క్షేత్రానికి ఎడుతుంటే ఆ దేవాలయం యొక్క పాలక మండలికి కల్లో కనపడి పరమశివుడు నా కొడుకు వస్తున్నాడు, నా పల్లకి పంపించి స్వాగతం చెప్పి తీసుకురండని శివుడెక్కే పల్లకి పంపించి జ్ఞాన సంబంధర్ని ఎక్కించి తీసుకొచ్చేవాడు. అంత గొప్పవాడు జ్ఞాన సంబంధర్ అంటే. దేనికయ్యాడు? 63 మంది నాయనార్లలో అంత గొప్పవాడు ఎందుకయ్యాడు? నమ్మాడంతే, అది బొమ్మ కాదు అమ్మా అన్నాడు అంతే, మహానుభావుడు అయిపోయాడు. కాబట్టి ఈశ్వరుడికి కావలసింది భక్తి. ఆ భక్తి ఉన్నదా, ఆయన నీకు ఏదైనా ఇవ్వగలడు, ఎంతైనా ఇవ్వగలడు. అటువంటి స్వాతంత్ర్యం ఉన్నవాడు కాబట్టే ఆయనకి కవచి అని పేరు. అందుకే మీరు చూడండి, లోకంలో ఎవ్వరికైనా సరే కళ్ళంబట నీళ్ళొచ్చాయి అంటే ఒక్కటే గుర్తు, సంతోషంతో పొంగొచ్చి కళ్ళంబట నీళ్ళు వచ్చాయన్నా ఒకటే గుర్తు. మీరు గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యముల యొక్క ఫలితాన్ని ఈశ్వరుడి యొక్క శాసనం మేరకి 9 గ్రహములు ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. ఆ గ్రహముల యొక్క ఫలితం చేతనే ఏడవడం నవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ 9 గ్రహాలు పరమశివుడికి కవచం. అందుకే శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆయన నవగ్రహ కవచాన్ని కట్టుకుని ఉంటాడు. గ్రహాలే ఆయన కవచమైతే కాళహస్తీశ్వరుణ్ణి పరమేశ్వరుణ్ణి నమ్ముకున్నవాడిని గ్రహాలు మాత్రం ఏం చేస్తాయండి? ఆయన జోలికి వెళ్ళలేవు. నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం,
పరమేశ్వరుణ్ణి నమ్ముకున్న వాడికి ఆపద రావలసి ఉన్నా పరమేశ్వరుడు ఆపద తీసి శుభాన్ని ఇవ్వగలడు. నాతో ఒకనకొకప్పుడు ఒక జ్యోతిష విద్వాంసుడు మాట్లాడుతూ అన్నాడు, నాకు ఒక జాతకం అర్థం కాలేదండి, ఆ జాతకం ప్రకారం చూస్తే ఆయన చాలా బాధలో ఉండాలి, ఆయన పరమ సంతోషంతో ఉన్నాడు. పట్టి పట్టి లెక్కలు కట్టాను, ఆయన చాలా బాధలో ఉండాలి, నాకు అర్థం కాలేదు. నేను ఆయన గురించి విచారణ చేశాను, ఆయన చాలా భక్తితో ఉండే మనిషి అని తేలింది. కాబట్టి నాకు అప్పుడు అర్థమైంది, గ్రహములు కూడా పరమభక్తి కలిగిన వాళ్ళని తాకలేవు, బాధ పెట్టలేవు, శివశాసనము అడ్డొచ్చేస్తుంది. ఓ పాము కరవలసిన వాడిని చీమ కరిచి విడిచిపెడుతుంది, తాను హాస్పిటల్లో పడుకోవలసిన వాడు ఎవరినో హాస్పిటల్లో ఉంటే చూడడానికి వెళ్ళి బయటకు వచ్చేస్తాడు. అలా ఈశ్వరుడు రక్షించేస్తాడండి, ఆయన శక్తి అది, కవచి కాదని మీరు అనలేరు. అటువంటి శివుడు మృత్యుంజయ. సాధారణంగా ఎక్కడ పొరపాటు పడతామంటే మృత్యుంజయ అన్న నామం కాలకాల అన్న నామం ఒకటి అనుకుంటాం, కాదు. అక్కడ యముణ్ణి నిగ్రహించాడు. ఇక్కడ మృత్యుంజయ అన్న నామానికి అర్థం ఏమిటో తెలుసా అండి? మనం మృత్యుంజయ మహామంత్రము అని ఒక మంత్రం చదువుతాం. అందులో ఏమంటాం మనం? ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటాం. నేను చచ్చిపోకుండా ఉండాలి అని అడగం. అలా అంటే రాక్షసత్వము అని నేను మీకు నిన్ననే మనవి చేశాను. బాగా ముగ్గిపోయినటువంటి దోసపండు ముచిక నుండి తనంత తాను విడిపోయినట్టుగా విడిపోగలిగినటువంటి ప్రజ్ఞని నాకు కృప చెయ్యి, అది మృత్యుంజయ మహామంత్రం. అప్పుడు మృత్యువుని ఎక్కడ జయిస్తున్నాడు అంటే పిందెగా రాలిపోకూడదు, కాయగా రాలిపోకూడదు, బాగా పండిపోయి ఇక చెట్టుని తాను అంటుకుని ఉండకూడదు, తనంత తాను ముచిక నుంచి విడిపోయి కింద పడిపోవాలి. అంటే ఈ శరీరంతోనే ఉండాలి, ఈ శరీరంతో ఉండి సాధన చెయ్యాలి. అందుకే పగటిపూట భోజనం చేస్తే పైన చొక్కా కానీ బనీను కానీ లేకుండా ఉత్తరీయం ఒకటే వేసుకుని పరిశేచనం చేసేటప్పుడు నీళ్లు పట్టుకుని విస్తరి చుట్టూ తిప్పుతూ సత్యం తత్తేన పరిశించామి అని అడుగుతారు. అది అడిగే అధికారం పైన వస్త్రం ఉంటే ఉండదు. సత్యం తత్తేన పరిశించామి అంటే సత్యము ఋతమగుగాక. రాత్రి తీసుకుంటే పదార్థం ఋతం త్వా సత్యేన పరిశించామి, ఋతము సత్యమగుగాక. ఇదే ఋతుమంతము, దీంట్లో ఉండాలి. ఇందులో ఉండి ఆటుపోట్లు కష్టసుఖాలు అన్నీ అనుభవించాలి. నిన్ను రక్షించిన వాడెవరో వాణ్ణి బాగా పట్టుకోవాలి. ఇదే రాటపాతడం అంటుంది శాస్త్రం. రాటపాతేవాడు ఏం చేస్తాడంటే ఓ గొయ్యి తవ్వుతాడు, అందులో ఆ రాట పెడతాడు, మట్టి పోసేస్తాడు, కాలుతో బాగా తొక్కేస్తాడు, తొక్కేసి వెళ్ళిపోడు. ఓసారి ఆ గుంజ ఊపుతాడు ఇలాగ, అబ్బే ఊగుతోంది గుంజ. ఇప్పుడు ఏం చేస్తాడంటే 4 రాళ్ళు అట్టుకొచ్చి వేస్తాడు, వేసి గుణపాన్ని తిరగేస్తాడు, తిరగేసి బాగా రాళ్ళు నొక్కేస్తాడు, మళ్ళీ మట్టి తీసుకొచ్చి వేస్తాడు, కాలుతో బాగా నొక్కుతాడు, నొక్కి ఇలా అంటాడు, గుంజ కదలలేదు, వెళ్ళిపోతాడు. రాటపాతినవాడు రాట కదులుతోందేమో తానే చూసుకున్నట్టు ఈ శరీరంలో ఉండి ఈ శరీరము తాను కాదన్న సత్యమును ఎరుకలోకి తెచ్చుకుంటాడు. ఇది నేను కాదు. లోపల ఎప్పుడు స్ఫురత్తుగా ఉన్నటువంటిది ఏది ఉందో, నానాఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యే తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకరులు. కుండకి 9 కన్నాలు పెట్టి దీపం పెట్టి బోర్లిస్తే 9 కన్నాల్లోంచి కాంతి కొట్టినట్టు లోపల ఉండేటటువంటి ఆత్మ యొక్క తేజస్సు ఇంద్రియముల మీద కొట్టి ఇంద్రియములు అన్నింటినీ తెలుసుకోగలుగుతున్నాయి, జ్ఞానేంద్రియాలు. అటువంటి ఆత్మ తాను అని తెలుసుకొని తాను ఆత్మగా నిలబడి సాక్షిత్వాన్ని వహిస్తాడు. ఇది నా నోటితో చెప్పినంత తేలిక కాదు, అది అద్వైతానుభూతిగా నిలబడగలిగిన మహాపురుషులకు అందుతుంది. భగవాన్ రమణులు మేడ మీద పడుకున్నారు, ఇంట్లో ఎవరు లేరు, ఎక్కడికో వెళ్ళారు. అకస్మాత్తుగా ఆయనకి మృత్యు వచ్చింది అనిపించింది. శరీరం అంతా చల్లబడిపోయింది, చెమట్లు పట్టేసాయి, గుండె యొక్క స్పందన ఆగిపోతోంది. ఆయనకి లోపల నుండి తాను ఆ శరీరము నుంచి బయటపడిపోతున్నట్టు అనిపించింది. ఆయన అనుకున్నారు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడో అప్పుడు ఇలా వెళ్ళిపోతుంది, చచ్చిపోవడం అన్నది జరుగుతోంది, నేను చచ్చిపోతున్నాను అన్నమాట.
కానీ నేను తొందరపడి కంగారుపడి అరిస్తే మాత్రం చచ్చిపోననేమిటి? అసలు తమాషా ఏమిటో చూద్దాం, చచ్చిపోయిన తర్వాత ఏమవుతుందో గమనిద్దాం అని ఆ ఆలోచన రాగానే అకస్మాత్తుగా ఆయనలో ఏమైందో తెలుసా అండి? కొన్ని కోట్ల జన్మల తపఫలితం తాను సాక్షి అయ్యారు. ఏది శరీరంలోంచి బయటికి వెళ్ళిపోతోంది, శరీరం ఏమవుతోంది తెలుసుకుంటున్నటువంటి ఆత్మగా తాను నిలబడ్డారు. తాను దాంట్లోంచి బయటికి వచ్చి నేను మిమ్మల్ని చూసినట్టు మీరు తనని చూసినట్టు రమణులు తన శరీరాన్ని తాను చూసుకున్నారు. ఓ, ఇది ప్రేతమైపోయింది, కాసేపట్లో వచ్చి దీన్ని కట్టేసి తీసుకెళ్ళి కాల్చేస్తారు. అంటే ఇది పడిపోయినా నేను పడిపోనన్నమాట, అసలు నేనన్నమాట. ఇది తెలుసుకోనంత కాలం పునర్జన్మ. ఇది తెలుసుకోబడితే ఇక పునర్జన్మ లేదు, మోక్షం, బంధనం నుంచి విడిపోయాడు. ఇదనమాట అనుకున్నారు. అంతే, మళ్ళీ ప్రవేశించారు అందులో. మన్ను ఉద్ధరించడానికి వచ్చారు మహానుభావుడు, అంతే తిరువణ్ణామలైలోకి వచ్చున్నారు. ఇక ఆ తర్వాత ఆ శరీరానికి బాధ అని మీరు అనుకోవాలి, నేను అనుకోవాలి, ఆయనకేం లేదు. ఒకానొకప్పుడు తిరువణ్ణామలైలో ఎంతంత దోమలు బయలుదేరాయంటే అవి దోమలు అనడానికి ఏమీ ఆస్కారం లేదు. ఓ చిన్న చిన్న పావురాయిలు అంతంత దోమలు బయలుదేరాయి. చీకటి పడితే భయపడిపోయేవారు. తిరువణ్ణామలై అంతా వదిలేసి అందరూ వెంకటాచలం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే ముందు రమణుల దగ్గరికి వచ్చి అన్నారు, అయ్యా దోమలు చాలా భయంకరంగా ఉన్నాయి, మేమందరం కూడా వెళ్ళిపోతున్నాం, మనం వెంకటాచలం వెళ్ళిపోదామన్నారు. అన్నారు. ఆయన ఎక్కువ మాట్లాడేవారు కాదు, తన స్థితికి భంగం. సాయంకాలం అవుతుండగా వచ్చి మీరు ఇంకా అలాగే ఉన్నారేం, పదండి వెడదాం అన్నారు. ఆయన అన్నారు, ఎక్కడికి? వెంకటాచలం వెళ్ళిపోదాం అన్నారు. ఎందుకు అంటే దోమలు వస్తున్నాయి. దోమలు వస్తే ఏం చేస్తాయి? దీన్ని కరుస్తున్నాయి కదా, దాన్ని కరిస్తే నాకేమవుతుంది? నన్ను కరవుగా, నేను లోపల ఉన్నవాడినిగా. ఆ నేనుని కరవదు, కొరకదు, కాల్చబడదు, తడవదు, దాన్ని ఎవ్వరూ ఏం చేయలేరు. దీన్ని కరిస్తే చూస్తాను దీన్ని ఎలా కరుస్తోందో. అంత సాక్షిత్వానికి వెళ్ళారు. అది రమ్మంటే వచ్చేది కాదు, ఈశ్వరానుగ్రహము కలిగితే ఆ స్థితిని చేరిపోతాడు. అటువంటి భగవాన్ రమణులు అరుణాచలం కొండ మీద తిరుగుతుంటే ఓ తేనె పట్టుకి కాలు తగిలింది. ఆయన అనుకున్నారు, నేననరు ఆయన ఎప్పుడు, మనమైతే ఇది చూపించి నేనంటాం. ఆయన అన్నారు, ఓ ఇది దాని గూడుపాడు చేసింది కాబట్టి ఇది శిక్ష అనుభవించద్దు అని కాలు అలా వదిలిపెట్టారు. ఆ తేనెటీగలన్నీ వచ్చి ఆ కాలు కరిచేసి, అవి కరిచినంతసేపు నించున్నారు, కరిచేసి వెళ్ళిపోయాయి. ఇంతలావున వాచిపోయింది. కాలు ఈడుచుకుంటూ కిందకి దిగారు. ఆయన దగ్గరే ఉండేవాడు పళనిస్వామిని. ఆయన చూసి ఏడి చేసి అన్నాడు, అయ్యో 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 ఏమిటి భగవన్న కాలు ఏమిటి అలాగా అన్నాడు. అబ్బే, ఇది ఒక తేనె పట్టుని కొట్టింది, మరి ఇది దాని ఇంటి జోలికెడితే ఊరుకుంటాయా? అవి దీన్ని కరిచి, మరి ఎవరు తప్పు చేశారో వాళ్ళు శిక్ష అనుభవించాలిగా, అందుకని దీన్ని కరుస్తుంటే నేను చూస్తున్నాను. ఇది బాధపడుతోంది, ఇప్పుడు చాలా బాధపడుతోంది సుమా. ఎంత బాధపడుతోందో ఇది ఇప్పుడు. తప్పు చేయడం ఎందుకు, బాధపడడం ఎందుకు, ఎంత సాక్షిత్వమో చూడండి. పళనిస్వామి పడుకోబెట్టి శ్రావణం తీసుకొచ్చి ఆ విరిగిపోయిన ముళ్ళులన్నీ పీకేశాడు. ఆయన శరీరం పడిపోయే వరకు కూడా ఓ కాలు లావుగా ఉండేది, అంత సాక్షిత్వం. ఆయన ఆఖరణ ఆయన శరీరం పడిపోయే సమయం ఆసన్నం అయిపోయింది. సమయం ఆసన్నం అయిపోతే మహాతల్లి ఉత్తరాలు రాస్తుండేవారు అన్నగారికి ఎప్పుడు, ఆయన దగ్గరే ఉండి. నాగమ్మ గారు, సూరి నాగమ్మ గారు కట్టకడపటి దర్శనమని ఏడుస్తూ వెళ్ళి, భగవన్ ఏంటి డాక్టర్లు అంటున్నారు, ఏమిటో ఇది ఉంటుందని ఒకడంటాడు, ఇది వెళ్ళిపోతుందని ఒకడంటున్నాడు, ఏమైతే ఏమైందిలే అన్నారు. ఆఖరణ డాక్టర్లు ఆక్సిజన్ సిలిండర్ తీసుకొస్తున్నారు. ఆయన వద్దు, అమ్మయ్యా గుడారము నుండి ఏనుగు బయటికి వెళ్ళినట్టు అని కొన్ని వేల మంది కాదు లక్షల మంది చూస్తుండగా అసుర సంధ్య వేళ దాటిన తర్వాత ఆయన శరీరంలోంచి ఒక జ్యోతి బయటికి వచ్చి ఆశ్రమ ప్రాంగణం కొండ అంతా తిరిగి అరుణాచల శిఖరంలో కలిసిపోయింది. అంతటి మహాత్ములు ఎంత పరమ సత్యమో సనాతన ధర్మం, ఎంత సత్యమో ఈ శరీరమునకు సాక్షిగా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ ఈశ్వరానుగ్రహంగా ఎలా వస్తుందో అది మృత్యుంజయత్వము అన్న మాటకు అర్థం. మృత్యుంజయము అంటే
ఆ మృత్యువు గురించి భయం ఉండదు. ఎప్పుడో తెలుసా అండి, ఇది దాని పరిణామం, అది ఇది పడుతుంది, ఇది మృత్యువునకు గ్రసింపబడుతుంది. నన్ను మృత్యువు గ్రసించదు, నా జోలికి రాదు, నేను లోపలున్నవాణ్ణి, ఇది పైనున్నది, ఇది పడుతుందేమో, నేను పడను. ఆ స్థితిలో ఉన్నవాడికి పడిపోవలసిన రోజు వచ్చినా దీన్ని అప్పచెప్తాడు. శంకర భగవత్పాదులు ప్రార్థన చేస్తారు ఒక చోట, ఆయన కొరకు కాదు, మన కొరకు. యదాపుత్రమిత్రాదయో మత్సకాశీ ఉదాత్యస్య కీదృశీయో దశంతి తదా దేవ దేవేశ గౌరీశ శంభో నమస్తే శివాయోత్యజస్రం బ్రవాణి అని. అదే నా ప్రార్థన కూడా. ఈశ్వర, ఒకానొక నాడు ఎగవూపిరి వచ్చి కొడుకొచ్చి నోట్లో తులసి నీళ్లు పోస్తుంటే గుటక పడక ఆ నీళ్లు పక్క నుంచి కారిపోతుంటే కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నోట మాట రాకపోతే దూతలు వచ్చి పాశాలు వేసి జీవుణ్ణి ఉగ్గడిస్తుంటే కళ్ళు తేలేసి చూస్తుంటే ప్రాణోత్క్రమణం అయిపోతుంటే కొడుకు మంచం మీద పోకూడదు, నాన్నగారి కిందకి దింపేయండి అని దింపేస్తుంటే ఒకడు గబగబా పంచాంగం చూసి ధనిష్టా పంచకాలు ఇంట్లో ఉంచకుండా బయట పడుకోబెట్టేయండి అంటే తీసుకొచ్చి చాపేసి పడుకోబెట్టేసి దీపం తెండి అంటుంటే తెలియని కోడల పిల్ల ఇంట్లోకి వెళ్ళి వెండి దీపపు కుందెట్టుకొస్తే నీ మొహం ఎట్సా వెండి దీపం కుంది పెడతామా ఇక్కడ, ప్రమిద పట్రా అంటే నీ శరీరం పోయే ముందు నీ తల వెనక వెండి దీపపు కుంది ఉంచడానికి కూడా ఒప్పుకోరు బంధువులు. ఓ మట్టి ప్రమిద తెచ్చి అక్కడ పడుకోబెట్టేస్తే చాప మీద చుట్టూ చేరిన వాళ్ళు కూతురు చేరి, అయ్యో మా నాన్నగారు మహానుభావుడు, ఎంతమందితో నమస్కారాలు పొందాడో, ఆయన కంఠంలో పుష్పహారం పడని రోజు ఉండేది కాదు, అటువంటి మహానుభావుడు చింకి చాప మీద పడుకుంటున్నాడు ఇవాళ, ఇంతమంది ఆ నాన్నగారి చుట్టూ చేరి చూడ్డం అని కూతురు ఏడుస్తుంటే చుట్టూ స్నేహితులు నిలబడి ఎంత కష్టంలో ఉన్న చిరునవ్వుతో ఎప్పుడు ఈశ్వరుణ్ణి నమ్మండని ప్రబోధం చేసేవాడు. అరే రే, ఊపిరి విడిచిపెట్టేస్తున్నాడు, నిస్తేజమైపోతున్నాడు, చూపు నిలబడిపోతోంది అని స్నేహితులు బెంగ పెట్టుకుంటుంటే ఆ మాటలు నా చెవిన పడుతుంటే ఈశ్వరా, నా గుండె కదిలి నా యందు భయము కలగకుండుగాక. నేను బతికున్న నాళ్ళు ఏ పార్వతీ పరమేశ్వరుల గురించి చెప్పుకు బతికానో ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదార విందములు నా కంటికి కనపడుతుండగా నేను వేసుకున్న పైబట్టని ఇంటికెళ్ళిన తర్వాత చెమట పట్టిందని విప్పి దండెం మీద అలా బారేసినట్టు త్యజస్రంభ్రవాణి ఈ శరీరాన్ని విడిచిపెట్టి నీ పాదపంజరము వంక చూస్తూ తెల్లని నీ పాదములు ఎర్రని మా అమ్మ పాదములు కనపడుతుండగా శరీరమును విడిచిపెట్టి ఆ పాదపంజరమునందు ప్రవేశించదనుగాక. ఆ సమయమునందు నా మనస్సు కదిలిపోకుండుగాక, నన్ను అలా అనుగ్రహించు తండ్రి అని ప్రార్థన చేస్తారు. వాడు మృత్యుంజయుడు, వాడికి భయం ఏం లేదు. వాడు చెప్పి 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 చదివి 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 ఉన్నాడు ఇది పడుతుంది అని. ఓ, ఇది ఇప్పుడు దీనికి వేళొచ్చింది, ఇది పడుతోంది అని పడుతున్న దాన్ని సాక్షిగా చూస్తాడు. ఈశ్వర, దాన్ని ఇచ్చావు, చేసుకోగలిగిన సేవ చేసుకున్నాను, నీలోకి తీసుకెళ్ళిపో అని ఈశ్వరుణ్ణే ప్రార్థన చేస్తూ దీన్ని విడిచిపెట్టగలిగిన వాడెవడో వాడు మృత్యువు వద్దు అని పూజ చెయ్యడు. ఎందుకో తెలుసా అండి, దాన్ని పరిణామముగా వాడు అంగీకరించి విడిచిపెట్టేస్తాడు. సాక్షిగా నిలబడి ఆఖరి కోర్కెగా ఈశ్వరుని యందు ప్రవేశిస్తాడు. అది మృత్యుంజయ. అటువంటి జ్ఞానం ఇవ్వగలిగిన వాడు ఆయన ఒక్కడే. పట్టుకుని ఉండడం పిద్య లక్షణం, పట్టుకుని ఉండడం కాయ లక్షణం, పండిపోయింది పడిపోవడం పండు లక్షణం. ఆయన పండిపోయాడండి అంటారు. నువ్వు పండిపోయింది నిజమైతే ముచిక నుంచి విడిపోవడానికి నువ్వు సిద్ధపడాలి. పట్టుకుని ఉండడానికి నువ్వు వెంపర్లాడకూడదు. కానీ ఎలా పడిపోవాలో తెలుసా ఈశ్వర? సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ తమసోమా జ్యోతిర్గమయ. మళ్ళీ రావలసిన అవసరం లేని ఆఖరి పడిపోవాలి అని అడిగి మృత్యువుకి స్వాగతం చెప్పి దీన్ని అప్పజెప్పగలిగినటువంటి కలేజా ఇక్కడ పెరిగితే, ఆ ధైర్యం వస్తే ఎక్కడికి వెడతాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను అని నీకు సంతోషం, అమ్మయ్యా అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతున్నాను
అమ్మయ్యా ఊరెళ్ళాను, ప్రవచనాలు అయిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాను, అమ్మయ్యా మా అమ్మాయి కనబడింది, అమ్మయ్యా మా అల్లుడు కనబడ్డాడు, అమ్మయ్యా నా కొడుకు కోళ్ళు కనబడ్డారు అని పొంగిపోయినట్టు, అమ్మయ్యా ఇన్నాళ్ళు ఎవరి గురించి చెప్పి 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 ఉన్నానో అమ్మయ్యా వాడు కనపడుతున్నాడు, వాళ్ళలోకి వెళ్ళిపోతున్నాను, హాయ్ ఇంకా నాకు గొడవ లేదు, ఇంకా నాకే బంధనాలు లేవు అని సంతోషంగా నువ్వు వెళ్ళిపోగలిగితే మృత్యువు నిన్నేం చేస్తుంది? దీన్ని బట్టికెళ్ళాలంతే, నిన్నేమీ చేయలేదు. ఎందుకని? సుగంధిం పుష్టివర్ధనం పాశంచ ఘంటాం. వాడు గంటలు మోగుతుండగా వాడు వచ్చి పైకెత్తుతాడు. ఇదే పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశం చేస్తూ అంటారు, ఐశ్వర్యమక్షరగతిం పరమం పదం వా అస్మైన కించితుచితం కృతం ఇచ్చదాంబా తం లజ్జసే కదయకో యుదారభావ. ఒక్కసారి వెళ్ళి అమ్మవారి దగ్గర నిజాయితీగా ఇలా నమస్కారం చేస్తేట ఆవిడ 3 తరాలు చూసి అదృష్టం ఇచ్చి ఐశ్వర్యం ఇచ్చి చిట్ట చివర శరీరం తేలికగా జీవుడు విడిపోయేటట్టు చూసి తాను ఎదురొచ్చి పరమేశ్వరుడు చెయ్యిచ్చి పైకెత్తి విమానంలో పక్కన కూర్చోబెట్టుకున్నాక, ఈశ్వరా మా అమ్మ కనపట్టం లేదే అంటే, నువ్వు వచ్చి నిజాయితీగా ఒక నమస్కారం చేస్తే నీకు 3 తరాలు చూసే అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తేలిగ్గా శరీరం నుంచి విడిపోగలిగినటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చి నా దర్శనమిచ్చి విమానం ఎక్కించి నా లోకానికి తీసుకెళ్లేటట్టు చెయ్యడం తప్ప అంతకన్నా ఏమీ చెయ్యలేకపోయానని సిగ్గుపడి ఎర్రనైన ముఖంతో నీకు ముఖం చూపించలేక పరదా చట్న దాక్కుందయా అని చూపిస్తాట పరమేశ్వరుడు అమ్మవారిని. అది ఆయన యొక్క అనుగ్రహం. ఒక్క నమస్కారం చిత్తశుద్ధితో చెయ్యగలిగితే 100 అడుగులు ముందుకు రావడానికి ఈశ్వరుడు ఉంటాడు. అప్పుడు ఐశ్వర్యమక్షరగతిం పరమం పదం వా కస్మైతి చంజలిభరం వహతే వితీర్య అస్మైన కించితుచితం కృతం ఇచ్చధాంబా త్వం లజ్జసే కథయకోయు యుదారభావ. శ్రీగుణరత్న కోశంలో పరాశర భట్టర్లు ఏ మహానుభావుడు చెప్పినా ఒక్క మాట ఒకలాగే చెప్తారు. కాబట్టి అది మృత్యుంజయ. అది ఇవ్వగలిగినవాడు, ఆ స్థైర్యం ఇవ్వగలిగినవాడు, ఆ ధైర్యం ఇవ్వగలిగినవాడు, ఆ పూనిక ఇవ్వగలిగినవాడు పరాత్పరుడు, పరమశివుడు, పరమేశ్వరుడు, జ్ఞానదాత మహేశ్వర. ఆ స్థితిని, ఆ సాక్షిత్వాన్ని ఇవ్వగలవయ్యా తండ్రి నువ్వు. నీకు స్వాతంత్ర్యం ఉంది. నేనేం చేశానని ఇవ్వాలంటావేమో, నువ్వు ఇవ్వాలనుకుంటే నేను చేసింది ఏదైనా చూడగలం. ఇది కదా దూర్జేట అడుగుతాడు, ఇంత గొప్పది కావాలంటే ఏం చేశానని చెప్పుకుని నువ్వు అడుగుతావు. నేనేమీ చెయ్యలేదని చెప్పుకోవడమే నాకున్న అర్హతని చెప్పు, అది మర్యాద. శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేషు పూజింతునో నా శీలం బణువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాస హాసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు. నేనేం చేశాను? నేను చేసింది ఏమీ లేదు. ఇది కలగకపోతే దీని వ్యతిరిక్త ఫలితం ఏమిటో తెలుసా అండి? బంధనం, 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 బంధనం. అలా పడుంటాడంతే. అమ్మ కడుపులోకి వెళ్ళడం, నవమాసంబులు తల్లి గర్భమున నానారోతలంచెక్కినాక అవకాశం విసుమంతలేకపడి తిన్నా కష్టముల్ భీతితో నవమాసంబు ఘటిల్లె చాలునిక నాకా గర్భవాసంబు నివసింపన్ పని తీర్చి కావుమిక నంది సత్కృపన్ శంకర. 9 నెలలు అమ్మ కడుపులో తల కిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టి అమ్మ నాభిగొట్టంలోంచి వచ్చిన ఆహారం తింటూ వేడి చేసి వాతం చేసి పడిశం బట్టి అక్కడే ముక్కు కారిపోయి చేసేది లేక కటిక చీకట్లో ఏమీ కనపడక తాను విసర్జించిన మలమూత్రాల్లోంచి పురుగులు పుట్టి తనని కొరికేస్తుంటే ఏమీ చెయ్యలేక ఈశ్వరా నన్ను బయటికి తొయ్యవయ్యా అని ఏడుస్తాడు. ఒరే ఇలా ఎన్ని శరీరాలో ఇచ్చాను, ఏం చేశావురా అంటాడు. ఈసారి మాత్రం నీ పాదాలు అట్టుకుంటాను, నీ సేవ చేసుకుంటాను. తోసేశాడు బయటికి. మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వరగ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంతమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర. వచ్చాడంటే పోయింది మళ్ళీ జ్ఞానం. మళ్ళీ మలమూత్రాల్లో పడిపోతాడు, అలా పడుకుంటాడు. తను విసర్జించిన మలాన్ని తానే పిసికేసుకుంటాడు, అది నోట్లో పెట్టేసుకుంటాడు. చెవిలోకి చీమ వెళ్ళిపోయింది, చీమ కుట్టేస్తోంది, చెవిలో బాధ తాను చెప్పుకోలేడు. కడుపులోకి పాలు సరిపోలేదేమో అని అనుకుని అమ్మ వచ్చి మళ్ళీ పాలు ఇచ్చేస్తోంది, ఆ పాలు తాగడు. అమ్మ చెవిలో చీమ కొరికేస్తోందమ్మా అని చెప్పుకోలేడు. అమ్మ మళ్ళీ మళ్ళీ పాలు ఇవ్వడం వల్ల ఆ పాలధారలు తాగకపోవడం వల్ల ఇలా కారి మళ్ళీ చెవిలోకి వెడుతున్నాయి, మళ్ళీ ఇంకా చీమలు చెవిలోకి వెళ్ళిపోతున్నాయి. ఎన్ని బాధలు పడ్డాడు. కొంచెం పెద్దవాడు అయ్యాడు. బాలక్రీడలు తల్పుతున్ బడులలో పాఠంబు వల్లించుతున్ బాలోద్యానక బోధనాది విధమున్ బాగొప్ప నాలించుతున్ లీలానాటక సూత్రకేల పఠనా వీనుండనై బుక్చితిన్ బాలప్రాయము నిజు చింత నెరుగన్ ప్రారబ్ధమా శంకర.
మళ్ళీ బాల్యం వచ్చింది, పాఠశాలకు వెళ్ళాడు, పాఠాలు విన్నాడు, పిల్లలతో కలిశాడు, ఆడుకున్నాడు, పాటలన్నాడు, ఆటలన్నాడు, నాట్యాలన్నాడు, బాల్యం అయిపోయింది. బాలస్తావ క్రీడాసక్త, తరుణస్తావ తరుణీసక్త, వృద్ధస్తావ చింతాసక్త, పరసే బ్రహ్మణి కోపిన సక్త అన్నారు శంకర భగవత్పాదులు. నీకు పాపం ఖాళీ ఎక్కడలే, బాల్యం ఆటలు, యవ్వనం ఆడపిచ్చి, వృద్ధాప్యం చింత, పాపం నీకు సమయం ఎక్కడుంది ఈశ్వరుడు గురించి ఆలోచించడానికి అన్నారు ఆయన. అలా యవ్వనం వస్తుంది. యవ్వనం అంకురించగనే మరి అన్యుల నెట్టులను ఆశ్రయించుటో, జీవికి విత్తమే భువిని జీవనమంచు అదెట్లు కూర్చుటో, పరమ పావనమూర్తులటంచు పరిపాలకులను నుతియించుటెట్టులో ఎయ్యది ఏది దారి అని ఎంచుచు పుచ్చితి నయ్య శంకర. 4 రాళ్ళు వెనకేసుకోవాలి కదండి, పిల్లల పెళ్లిళ్ళు చేయాలి కదండి, వాళ్ళకి ఆసరా ఏర్పాటు చేయాలి కదండి. అంటూ ఉండడం, తిరుగుతూ ఉండడం, డబ్బు తీసుకొస్తూ ఉండడం, తేనె పురుగు తీసుకొచ్చి ఆ తేనె పట్టులో తేనె దాచినట్టు బతికున్నంత కాలం తేవడం. ఆఖరికి ఎవడో పొగ పెడతాడు, తేనెటీగలు అడిపోతాయి, వాడు పిండుకు తాగుతాడు. ఆఖరికి లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమర్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడువలేడు, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దానధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తు రోదలల కౌను, తేనె జుంటీగలియ్యవా తిరువరులకు, భూషణ వికాస శ్రీధర్మ పురనివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు. యవ్వనం అలా పోయింది. పోని వార్ధక్యం వచ్చాక ఏమైనా చింతిస్తాడా? వార్ధక్యంబున మోహమూర్ఖతలచే, వాతాది రోగాలచే, వ్యర్థంబై చెడు వాక్ప్రవాహములచే, వాత్సల్య చిత్తంబుచే, అర్ధధ్యానముచే, మహాభ్రమతచే, హాస్య ప్రసంగాలచే, స్వార్థంబే పరమార్థమై చెడుదురి స్వార్థ ప్రజల్ శంకర. వార్ధక్యంబున మోహమూర్ఖతలచే, పసిపిల్లాడికున్నంత మూర్ఖత్వం. వద్దు నాన్నగారండి అంటే వినడం, చెప్పలేదని కోపం. వాతాది రోగాలచే, రకరకాలైన రోగాలు, దోసకాయ పప్పు తింటాడు, ఒళ్ళంతా నొప్పులు. వాతాది రోగాలచే, పోని ఊరుకుంటాడా అలా అని? వ్యర్థ ప్రసంగాలచే, నేను రా 1973లో అని మొదలెడతాడు, ఎప్పుడు ఆపేస్తాడా అని కొడుకు చూస్తాడు. నాన్నగారండి ఇప్పుడే ఫోన్ వస్తుందని వెళ్ళిపోతాడు. తను చెప్పకుండా ఉండడు, కనబడ్డ వాళ్ళందరితో మాట్లాడుతుంటాడు. హాస్య ప్రసంగాలచే, తాతగారండి మీకు పిల్లని చూస్తానంటే, నోర్మొయ్యి, నాకు పిల్లనేమిట్రా అంట, నాకు పిల్లనిచ్చేవాడు ఎవడరా అంటాడు. హాస్య ప్రసంగాలచే, ఇంకా అర్ధధ్యానముచే, ఎక్కడో పార్కుకి వెళ్ళి 10 మంది కూర్చుని ఇంకా ఇంట్రెస్ట్ 0.5% సీనియర్ సిటిజన్కి ఎక్కడొస్తోందని మాట్లాడుతుంటాడు. ఏ గుళ్ళోనూ కూర్చోడు. కాబట్టి అర్ధధ్యానముచే, మహాభయముచే, హాస్య ప్రసంగాలచే, స్వార్థంబే పరమార్థమై చెడుదురి స్వార్థ ప్రజల్ శంకర. చక్రవర్తులు వానప్రస్థానికి వెళ్ళారు. నీకేవిడి బాధ, కొడుక్కి తాళాలు ఇచ్చేసి హాయిగా ఏదో పెట్టింది తిని కూర్చుని రామరామ అనుకోక. ఒకప్పుడు ఉంటేగా అలవాటు, ఇప్పుడు అనుకోవడానికి ఎక్కడి నుంచి వస్తుంది మనసుకి కొత్తగా? అయిపోయింది, వెళ్ళిపోవలసిన సమయం వచ్చేస్తుందిగా. కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నేగుచుండబో నాయన ఎంచు ఎచ్చు నిజనందన నందినులైన గాని, కందోగిని భస్మముల్ తొలుత దుఃఖమహంబులు చొచ్చు పత్నియన్, కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. ఆఖరికి ఓ రోజు వచ్చేస్తుంది, ఇందులోంచి బయటకు వచ్చి వెళ్ళిపోతుంటుంది. ఆ ప్రాణం వెళ్ళిపోయే ముందు అక్కడే నుంచి ఏడుస్తుంది పెళ్ళం, కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని. ఆవిడ వస్తుందా? కింవానేన ధనేన వాజిగరిభిప్రాప్తేన రాజ్యేన కిం, కిం వా పుత్ర కళత్రమిత్ర పశుభిర్దేహేన గేహేన కిం, జ్ఞాతైతక్షణభంగురం తపతిరో త్యాజ్యం మనోదూరత, స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. నువ్వు కొనుక్కున్నావు అనుకున్న కారు శ్మశానం వరకు చాపా పట్టుకొస్తుంది, కర్రలు పట్టుకొస్తుంది, దానికేం భయం, దానికేం బాధ వేదు, అందులోంచి నీళ్లు గారం. నీ కడుపున పుట్టారనుకున్న వాళ్ళు చితి వెలిగించే వరకు, భార్య గుమ్మం వరకు, నీవనుకున్న శరీరం బూది కుప్ప. కాలు తగిలితే నాన్నగారండి క్షమించండి అన్న కొడుకు అస్థి సంచయనం చేసి 4 ఎముకలు తీసి, నాన్నగారి ఎముకలే అయినా ఇంటికి కూడా పట్టుకెళ్ళాడు. పిడతలో కట్టి, గుడ్డ కట్టి, మూట కట్టి, పేరు రాసి లాకర్లో పెడతాడు శ్మశానంలో. తర్వాత ఎప్పుడో కాశీ వెళ్ళి గంగలో కలిపేద్దామని. నీ ఒంట్లో ఎముక నీ ఇంటికి పట్టుకెళ్ళరు. ఇలా చూపించి అహంకరించావు, నా అంత వాణ్ణి నేనన్నావు, అతిశయానికి పోయావు, ఏదొచ్చింది? చితి మీద కాలుస్తుంటే వేడికి ఊడిపోయిన వెంట్రుకలు చెట్ల మొదళ్ళకెడతాయి, కారిపోయిన రక్తం కట్టెల్లోకి ఇంకిపోతుంది. మాంసం మీద పోసి పోసి నెయ్యి నూనె కాల్చేస్తారు, బ్రహ్మకపాలం పగిలిపోతుంది, కాళ్ళు తిరగేసి కాల్చేస్తారు. బూది కింద పడిపోతే అస్థి సంచయనంలో కాస్త ఏరుతారు, మిగిలింది చీపురు పట్టి తుడిచి అవతలకి తోషవతలు పారేస్తారు. ఇలా నువ్వు చూపించింది ఏమైంది? ఆఖరికి ఇలా చూపించడం అని ఇలా అని ఉంటే నువ్వు బతికిపోదు. అలా అండం చేతకాక పాడైపోయావు. మళ్ళీ బంధనం, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చయనం జిహతం తారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. ఈ పిచ్చి బతుకు నుంచి బయటికి రావాలంటే ధైర్యంగా ఈశ్వరుండడుగు. ఈశ్వరా, మృత్యువునందు భయం లేని స్థితిని నాకు కృప చెయ్యి. ఇది పడిపోతుందని నమ్మి
బతికున్న నాళ్ళు చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు, వాళ్ళ ప్రసవ వేదన బాధపడేలా కాకుండా, ఈశ్వర చేతులారంగా నేను అభిషేకం చేసుకోవాలి. సాయంకాలం శ్రీమన్నారాయణుడి గురించి చెప్పడంలో చెప్పి 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 ఇంటికి వెళ్ళి ఏదైనా ఇలా నవిలి మింగుతుంటే కంఠం మంట పెట్టాలి, గొంతు నిప్పెట్టాలి. అలా నా కంఠం శోషించిపోయేటట్టు, చెమట పట్టి నా లాల్చి తడిసిపోయేటట్టు శ్రీమన్నారాయణుణ్ణి కీర్తించగలగాలి. దయా సత్యంతో నేను బతకగలగాలి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం, ఆయన అనుగ్రహంతోనే పండిపోవాలి. పండిపోయి ఇక తొడిమిని అంటిపెట్టుకోకుండా నా అంత నేను ఊడి కింద పడిపోవాలి. అది మృత్యుంజయ. అటువంటి శక్తి శివానుగ్రహంగా కృప చేయబడుతుంది. వాడు ధన్యుడు, వాడికి వెనక్కి రాడు, వాడు ఈశ్వరుల్లో కలిసిపోతాడు. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంత ఇవ్వగలిగిన వాడు ఆయనే. ఇది చూపించడానికి కాలకాల, దుర్ధర్ష, కవచి, మృత్యుంజయ ఎన్ని నామాలు చెప్పినా ఆయనకే అన్వయం. అటువంటి సర్వేశ్వరుడు గురించి శివాష్టోత్తరంలో ఈ నామాలతో కీర్తించారు. ఇవాళకి చాలు. రేపు మళ్ళీ అసుర సంధ్య వేళలో కలుసుకుని మళ్ళీ కొన్ని నామాల్ని రేపు షష్ఠి షణ్ముఖోత్పత్తి చెప్తానని చెప్పాను కదండి. అత్యద్భుతమైనటువంటి ఘట్టం. లౌకికంగా గృహస్థ అయినటువంటి వాడు వంశం తరించడానికి షణ్ముఖోత్పత్తి విని తీరాలి అని చెప్తాయి శాస్త్రాలన్నీ. రేపు షష్ఠి తిథితో కూడిన అసుర సంధ్య వేళ కాబట్టి రేపు షణ్ముఖోత్పత్తి చెప్పుకుందాం. మంగళాశాసన పరై